వేణు గారు, హాయ్ సార్. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఆఫీస్, వెల్కమ్ టు డెబ్యూటాంట్ డైరీస్. సో దిస్ సిరీస్ ఆఫ్ కాన్వర్జేషన్స్, దీంట్లో ఫిల్మ్ మేకర్స్ యొక్క జర్నీని, వాళ్ళ ఫస్ట్ సినిమా దాకా వచ్చిన ఎక్స్పీరియన్సెస్, ఆ హోల్ ప్రాసెస్ని తెలుసుకునే దానికి చేసే ఒక అటెంప్ట్. ద హోల్ ఐడియా ఈజ్ టు సెలబ్రేట్ ద ప్రాసెస్. రిజల్ట్ ఏమవుతుంది దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. కాబట్టి ది ఐడియా ఈస్ ఒక ఎంపతి అనేది క్రియేట్ చేద్దాం ఫిల్మ్ మేకర్స్ మీద, ప్రాసెస్ని సెలబ్రేట్ చేసుకునే దానికి, ఎఫర్ట్ని సెలబ్రేట్ చేసుకునే దానికి. దట్ ఈస్ ది ఓన్లీ ఇంటెంట్. మీరు రోమాంచకం మూవీ వస్తుంది మీది, వాట్ నెక్స్ట్ ఫ్రైడే సెప్టెంబర్ 3rd. సందీప్ రెడ్డి వంగ ఈస్ ప్రెజెంటింగ్ ఇట్. ఐఎండిబిలో మీరు చూస్తే మీరు దొంగల ముఠ, రక్త చరిత్ర, సత్య 2 వీటికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టుంది. లుక్స్ లైక్ అ లాంగ్ జర్నీ బికాస్ 15-16 years. 17 years. It's very long journey. ఎక్కడ స్టార్ట్ అయింది? స్టార్ట్ అయింది ఆఫ్టర్ ఇంజనీరింగ్, యాజువల్ మన తెలుగు యూత్ లాగానే, అందరిలాగానే. ఎప్పుడో చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి అనే దానికంటే కూడా ప్యాషన్. అసలు సినిమానే ఇంకా నాకు తెలిసి నా లైఫ్లో ఫస్ట్ డిస్కవర్ చేసిన స్టోరీయో లేకపోతే ఫస్ట్ ఇంపాక్ట్ చేసిన సినిమానో, అది డిఫైనింగ్ మూమెంట్ ఏదైనా గుర్తుందా? డిఫైనింగ్ మూమెంట్ చాలా ఉన్నాయి, బట్ స్పెషల్లీ నేను బ్లోన్ అవే అయింది మాత్రం గీతాంజలి. అది చూసినప్పుడు ఇట్లుంది ఏంది సినిమా, ఇది కొత్తగా మాట్లాడుతున్నారు, మ్యూజిక్ కొత్తగా ఉంది. నాకు ఇప్పటికి గుర్తు, హన్మకొండ మాది వరంగల్. సో థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు, అశోక థియేటర్ అని ఉంటుంది, అందులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇప్పటికీ నాకు ఆ ఫేస్ గుర్తు. నాకు డోర్ ఎలా పెట్టుకొని ఏంది అసలు ఇది ఒక మాయలో బయటకు వచ్చిన, ఏంది ఇట్లుంటుంది విజువల్స్ ఉంటాయి. అప్పటివరకు చూసిన సినిమాలు ఏదో వస్తున్నాయి, బట్ గీతాంజలి మేడ్ మీ టు థింక్ లాట్ అబౌట్ ఫిలిమ్స్. యూ మస్ట్ బి యంగ్, రైట్? యంగ్. సో తర్వాత ఇంకా రాము గారి సినిమాలు సూపర్బ్ ఇన్ఫ్లుయెన్స్ కాలేజీలో ఉన్నప్పుడు. సత్య ఇంకా ఆయన ప్రతి సినిమా క్షణక్షణం అసలు మై ఫేవరెట్ ఫిలిం యాక్చువల్లీ. సో అందరు శివ శివ అంటూ ఉంటారు, బట్ ఫర్ మీ క్షణక్షణం అంటే సత్య మోస్ట్ సూపర్ ఫిలిమ్స్. ఏంటి అవి చూసినప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినాయి చెప్పండి? వాట్ మెమరీస్ ఏమున్నాయి ఆ సినిమా? ఫ్రెష్ ఫీల్, ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ఫ్రెష్ అండ్ యూనిక్. ఎప్పుడు వినని సౌండ్, ఎప్పుడు వినని స్క్రీన్ ప్లే, ఎప్పుడు చూడని స్క్రీన్ ప్లే, మేకింగ్ సహజంగా ఉన్నది. ఇంత 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 సహజంగా ఎట్లా తీస్తారు అసలు వీళ్ళు, ఇంత సహజంగా ఎట్లా మాట్లాడిస్తారు అసలు, ఈ పెర్ఫార్మెన్స్లు ఏంటి, ఏంది ఇదంతా ఎడిటింగ్, ఇవన్నీ ఏంది, గొడవ ఎంత ఏంది, మైండ్ పోయింది అంటారు కదా. ఎస్ మైండ్ బ్లాక్ అయిపోయేటి. సత్య కూడా అంతే. దట్స్ మెయిన్ దోస్ ఫిలిమ్స్. ఓకే. అండ్ విశ్వనాథ్ గారి సినిమాలు. ఇంకా తర్వాత ఇంకా ఎక్స్ప్లోర్ చిన్నప్పటి చూస్తూనే ఉన్నాను సినిమాలు తప్పితే. అంటే లుకింగ్ బ్యాక్ ఎట్ మై లైఫ్, ఓన్లీ ఫిలిమ్స్ ఆర్ దేర్, నథింగ్ ఈజ్ దేర్. ఐఎమ్ దట్ మచ్ ఇన్ టు ఫిలిమ్స్. ఎందుకు అట్లా వచ్చింది ఏంటని ఐ డోంట్ నో. అండ్ నాకు ఇంకా సినిమా తప్పితే నాకు ఇంకేం తెలియదు అసలు యాక్చువల్లీ. ఐ డోంట్ నో ఎనీథింగ్ మోర్ దెన్ దిస్ ఫిలిమ్స్. మేబీ దట్స్ సందీప్ రెడ్డి ఆల్సో సేమ్. ఓకే. సో ఇంజనీరింగ్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ది ఒక యాడెన్సీ పెట్టుకున్నాం. అందులో హన్మకొండలోనా, హైదరాబాద్కి వచ్చేసాం. ఇంజనీరింగ్ హైదరాబాదేనా? లేదు, మహారాష్ట్రలో చేశాను. ఎక్కడ? లాతూర్లో. ఓకే. ఓకే. ఎలా? జస్ట్ ఇక్కడ సీట్ రాలే అప్పుడు. ఓకే. సీట్ రాలేదు మనకున్న దానికి. ప్లస్ నాకు అసలు అంటే స్కూల్లో చాలా బ్రైట్ స్టూడెంట్ ఉంటుండే. బ్రైట్ అంటే మామూలు బ్రైట్ కాదు. బట్ నాకు అసలు ఇంకా ఎలాగైనా ఫిల్మ్స్లోకి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలో తెలియదు, ఇంట్లో చెప్పలేము. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అలాగంటే మా ఇంట్లో అందరూ ఎన్ఐటీలు, ఐఐటీలు, డాక్టర్స్ ఈ టైప్ చదువుకోవాలన్నదే ముఖ్యం. సో మనకేమో సినిమా పిచ్చి. అసలు మా సైడు ఇటు అటు కానీ సినిమా అనేది ద వర్స్ట్ థింగ్ అన్నది అందరి ఇళ్ళల్లో ఉండేదే. సో నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ నాకు ఏదో చదువుదాంలో ఇంజనీరింగ్ తప్పదు ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంజనీరింగ్కి వెళ్ళా. బట్ ఇంజనీరింగ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉండేది నాకు. ఐ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. సో ఫర్ దట్ ఎంజాయ్ వెంట్ టు ఫుల్గా ఎంజాయ్ చేశాను. అంటే అక్కడికి వెళ్ళడం వల్ల ఏంటి ఎక్స్ప్లోర్ అయిందంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. సో లాట్ ఆఫ్ కల్చర్స్, లాట్ ఆఫ్ లాంగ్వేజెస్. సో దట్ మేడ్ మీ థింక్, ఐ గాట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు పంజాబీ వాళ్ళు ఉండేవాళ్ళు, లేకుంటే బీహార్ వాళ్ళు, గ్యాంగ్ వార్స్ ఉండేటివి. సో అందులో తెలుగులో ఏంది సౌమ్యులు. రీజనల్ ఫీలింగ్ భయంకరంగా ఉంటుంది. తెలుగు వాళ్ళంటే సౌమ్యులు, వస్తారు, చదువుకుంటారు, పోతారు, ఎంతసేపు సినిమాల గురించి మాడతారు ఈ టైప్. అందులో కూడా మనం కూడా మనకున్న రేంజ్కి ఇప్పుడంటే కాముగా ఉన్నాం, కానీ అప్పుడు ఉన్నప్పుడు ఆ గ్యాంగ్ వార్లు అందులో పడిపోయి, పోలీస్ స్టేషన్లో పడిపోయి రకరకాలుగా జరిగి. ఓకే. ఆఫ్టర్ దట్ కేమ్ టు హైదరాబాద్.
సో మై ఫ్రెండ్స్ వి థాట్ దట్ డిజిటల్ సైనేజ్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా యాక్చువల్లీ Right. అప్పుడు పెడదామని చెప్పి యాడ్స్ కార్పొరేట్ యాడ్స్ నేను డైరెక్ట్ ఇది మిడ్ 2000s అనుకోవచ్చా ఇది 2006 రాము గారి దగ్గరికి వెళ్ళే ముందే ఇది యాక్చువల్లీ. సో అందులో డైరెక్టర్ చేసేవాడిని నేను. ఈ కార్పొరేట్ హెట్రో డ్రగ్స్ వాళ్ళది చిన్న చిన్న చేసేవాడు నాకు తెలిసినట్టుగా చిన్న యాడ్ లాగా వేసి దానికి కొటేషన్స్ ఇచ్చి కాపీ రైటింగ్ అంటారు కదా ఆ సింపుల్ కొంత చేశాను. తర్వాత ఎట్లా ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలో తెలియదు, అంటే ఎవరు పరిచయం లేరు కదా, ఎలా రావాలి దెన్ ఫ్రెండ్స్ కొంతమంది కలుస్తూ ఉంటారు కదా, ఆ షూటింగ్ ఈ షూటింగ్ ఎవరెవరో పరిచయం అయినప్పుడు. సో ఎట్ ద టైమ్ ఐఎమ్ రైటింగ్ స్టోరీస్ అబౌట్ దిస్ రక్త చరిత్ర కైండ్ ఆఫ్ దిస్ థింగ్. పరిటాల రవి, సూరి, నాకు అది చాలా ఫ్యాసినేటింగ్గా ఉండదు వాళ్ళ కథ. ఏంటి అసలు వీళ్ళ మధ్యలో గొడవలు జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది కదా, ఏంది ఫ్యాక్షనిజం. బట్ అప్పటికి ఫ్యాక్షన్ సినిమాలు వస్తున్నాయి కదా, బట్ అది రియలిస్టిక్గా ఉండకపోయేది, ఏదో ఉందని చెప్పేసి ఐ ట్రై టు ఓన్లీ ఏంటంటే మధ్యలో చెరువు సూరి దట్ బాంబ్ బ్లాస్ట్ అయింది కదా ఎప్పుడో అక్కడ నుండి ఇటువంటి ఒక క్యాండిడేట్ అసలు ఇంత పెద్ద పర్సన్ని చంపాలంటే ఎట్లా అన్నది నేను తీసుకున్న పాయింట్. ఇలా ప్రిపేర్ అయ్యాడు, ఏం చేశాడు, అతన్ని ఆ పొజిషన్లో ఉన్న వాడి దగ్గరికి ఎట్లా చేరుతాడు, ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే నేను రాసుకుంటున్నా, ఎవరో ఫ్రెండ్స్తో షేర్ చేశాను. సో అది రాము గారి దగ్గరికి వెళ్ళింది, అది ఫ్రెండ్స్. ఓకే ఓకే. సో వన్ డే హీ కాల్ మీ మాట్లాడాడు, ఏంటి ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి. సో ఐ టోల్డ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే హీ కాల్ మీ టు బాంబే. ఐ వెంట్ దేర్ ఫర్ 6 years ఐఎమ్ విత్ హిమ్. 6 years అందులోకి వెళ్ళిన తర్వాత సో నాకున్న పిచ్చిని చూసి ఆయన 5-6 months అయింది అంతే. షూటింగ్ స్టార్ట్ అయిన 2-3 monthsకే సినిమా ఆఫర్ చేశాడు, డైరెక్ట్ చేయమని. సో ఐ యూజ్ టు ఆస్క్ హిమ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. యాక్చువల్ రైటింగ్ సైడ్ వెళ్ళాం కదా, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ యూజ్ టు ఆస్క్ హిమ్. ఇది ఒక్క సెకండ్ ఫస్ట్ వెళ్ళినప్పుడు వాట్ వాస్ దట్ ఫస్ట్ మీటింగ్ లైక్? ఫస్ట్ మీటింగ్ వాజ్ లైక్ బాంబేకి వెళ్ళిపోయి ఇక్కడ యాక్చువల్లీ రక్చరిత సపోజ్ టు డూ 2 brothers ధర్మ అండ్ రక్ష. యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళకి వచ్చిన ప్రొడ్యూసర్సా? లేదు, దే ఆర్ ద ఫస్ట్ డైరెక్టర్స్ యాక్చువల్లీ. ఓకే. సో దే ఆర్ రైటింగ్ ద స్క్రిప్ట్. అచ్చా, ఓకే. సో విత్ దెమ్ ఐ ఇంక్లూడెడ్ ఇన్ టు ద టీమ్. దెన్ వన్ డే ఐ మెట్ రాము గారు ఎట్ హిజ్ ఆఫీస్. ఓకే. సో దెన్ మీ అండ్ వన్ ఆఫ్ ద రైటర్ ధర్మ, సో బోత్ వెంట్ టు ఈ కాల్, ఇద్దరిని పిలిచాడు, వెళ్ళాము. సో అక్కడ నుండి ఇంకా అలా స్టార్ట్ అయింది. సో నేను అడిగాను, తర్వాత వీళ్ళు ఏ సినిమా జరుగుతుంది అప్పుడు మీరు ఆయన ఫస్ట్ టైం? రన్ సినిమా జరుగుతుంది, రన్ రీమేక్. రన్ అమితాబ్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్, అజ్ఞాత్, నితిన్ది. నాకు రన్ చాలా ఇష్టం. చిన్నప్పుడు మోసర్ బేర్ DVD ఉండేది నా దగ్గర. ఓకే. బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి ఈ జర్నలిజం, న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్, జర్నలిజం వరల్డ్ అంటే చాలా ఫ్యాసినేషన్ ఉండేది నాకు. ఓకే. సో ఎప్పుడు రన్ ఈజ్ సెట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ మీడియా. సో నాకు చాలా అప్పట్లో తెగ చూసేవాడిని సినిమా. అది మోసర్ బేర్ DVD ఒకటి ఉంటే తెగ చూసేవాడిని. అప్పుడు అజ్ఞాత్ కూడా జరుగుతుంది నాకు తెలిసి. అజ్ఞాత్ 2009 కదా, 2009 అప్పుడు జరుగుతుంది అది. అంటే ఇది స్టార్ట్ అవుతుంది, అది కూడా ఇంకా ఆయన కంటిన్యూస్ లాట్ ఆఫ్ ఎట్లా బ్యాక్ టు బ్యాక్ అసలు ఆపకుండా. ఆయన నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ రోజు ఖాళీగా లేడు టిల్ నౌ. దట్ ఈస్ హిస్ మైండ్ వర్క్స్ లైక్ ఎనీథింగ్. రిగార్డ్లెస్ ఆఫ్ కమర్షియల్ అండ్ క్రిటికల్ హిట్స్ ఆర్ ఫ్లాప్స్, హీ కీప్స్ వర్కింగ్. లైక్ అజ్ఞాత్, అది ఏదన్నా కూడా అజ్ఞాత్, ఫూంక్ 2 కూడా అదే టైంలో వస్తుంది, రన్ వస్తుంది. రన్ 2010 ఫిబ్రవరిలోనే ఎప్పుడు వస్తే అదే ఇయర్ మళ్ళీ రక్త చరిత్ర 1 and 2 వస్తాయి. రక్త చరిత్ర వచ్చిన మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇది నాట్ ఎ లవ్ స్టోరీ వస్తుంది. ఎట్లుండేది అక్కడ ప్రాసెస్ అసలు? అంటే ఈజ్ కంటిన్యూస్లీ వర్కింగ్ స్క్రిప్ట్. ఈ రైటర్కి ఇస్తాడు, ఆ రైటర్కి ఇస్తాడు, అది చేస్తాడు. ఐడియా వచ్చిందని దాన్ని ఎట్లయినా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు చెప్తున్నాడు ఐ లాస్ట్ పేషెన్స్ అని, బట్ ఎట్ దట్ టైమ్ ఈజ్ ఇన్ ద ఫుల్ స్పీడ్. రక్చరిత్ర సూపర్గా ఉండేది. ఐ యూస్ టు బి సిట్ ఇన్ ఎడిటింగ్ విత్ హిమ్. అంటే ఆయన హిందీ, తెలుగు, తమిళ్ నేను చూసుకునేవాడిని. అంటే మార్చాలి కదా షార్ట్స్. సో తెలుగుకి తమిళకి శత్రుఘ్న సిన్హా ఇవన్నీ ఐ యూజ్ టు సిట్. అండ్ 2 సార్లు తీశారు కదా షార్ట్స్. కొన్ని చేశారు, కొన్ని హిందీ, కొన్ని హిందీ. సూర్యని తమిళ్లో ఉన్నాయి, సూర్య తమిళ్లో కూడా చెప్పారు. కొంత పార్ట్ తెలుగు, తమిళ్, హిందీలో నుంచి శత్రుఘ్న సిన్హా మెయిన్. సో అవి ప్లే చేయాలంటే మీకు ఏది మిస్ కావద్దు మళ్ళీ. సో ఐ యూజ్ టు సిట్, ఐ లెర్న్ ఎడిటింగ్ విత్ హిమ్ ఓన్లీ. సో ఆయనతో ఎట్లుండేదంటే ఆయన షూటింగ్ పోతే నేను అంటే ఒక్కోసారి ఫైట్ సీక్వెన్స్లోకి వెళ్ళకపోయేవాడు. ఒకసారి నేను ఎడిటింగ్లో కూర్చొని ఏదో గెలుపుతున్నా అంటే ఆయన డోర్ ఓపెన్ చేసి, నువ్వు ఇక్కడ ఎడిటింగ్ ఏం చేస్తున్నావు? ఆయన నువ్వు షూటింగ్ ఎందుకు పోలేదు? మీరు కూడా పోలేదు కదా అన్న.
ఫక్ మ్యాన్ బాగుండేది. సో ఐ యూస్ టు ఆస్క్ ఈ క్వశ్చన్స్ ఇవన్నీ అడిగేది కదా. లైక్ అంటే మీకు మంచి ఇన్సిడెంట్ చెప్పాలంటే, బెస్ట్ ఇన్సిడెంట్ చెప్పాలంటే, సెకండ్ డే షూట్, ఫస్ట్ డే షూట్ అయిపోయింది. ఒక వివేక్ ఓబెరాయ్ రాధిక ఆప్టే సీను, ఇద్దరు ఇంటెన్స్గా మాడుతూ ఉంటారు. ఏ సీన్ ఇది? కాఫీ షాప్ సీనా? కాఫీ షాప్ ఇట్స్ నాట్ ఇన్ ద ఫిల్మ్, దట్ ఈస్ ద స్టోరీ యాక్చువల్లీ. ఒక సీన్ ఉంటుంది, అది సెకండ్ హాఫ్లో వస్తుంది యాక్చువల్లీ స్క్రీన్ ప్లేలో. సో అది చేస్తాడు, ఫస్ట్ డే షూట్ చేశాడు. సెకండ్ డే సెట్కి వచ్చినప్పుడు నాకు నైట్ అంతా కొడుతూ ఉంది. ద వే హీ మేడ్ వెరీ సటిల్గా చేశారు, బట్ అది సెకండ్ హాఫ్లో వస్తుంది. అప్పటికే మన సినిమా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఈ క్వశ్చన్ అడిగా, సార్ ఐ థింక్, అంటే ఎంత బ్లంట్, అంటే ఎంత అమాయకత్వంతో ఎంత ఘోరంగా అడిగానంటే, సార్ ఐ థింక్ యూ విల్ చాప్ దిస్ సీన్ ఇన్ ద ఎడిట్ అంటే, ఆ టైంలో రామ్ గోపాల్ వర్మ, సమ్ న్యూ గై కేమ్ టు హిమ్ సేయింగ్ ఇన్ ద ఫస్ట్ సెకండ్ డే ఆఫ్ ద షూట్ దట్ యూ విల్ చాప్ దిస్ సీన్ ఇన్ ద ఎడిట్. ఈ సెడ్ వై అంటే, ఆల్రెడీ మన సినిమా ఫస్ట్ హాఫ్లో ఇంత పేస్ ఉంది, ఇంత సటిల్గా ఎట్లా పడుతుంది, చాలా స్లోగా మూవ్ అవుతుంది. ద ఎమోషన్ ఆల్సో, సీన్ ఈజ్ గుడ్, బట్ ద ఎమోషన్ మేబీ ద డిప్ అయిపోతుందేమో నాకు. నేను ఆల్రెడీ పంప్ అయి ఉన్నా, నన్ను ఇంకా పంపించాలి కదా మీరు. దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్. ఓకే ఈ సెడ్ అంటే అప్పుడు నాకు తెలుసు తెలుగు డైరెక్టర్లు అప్పటికి అసలు ఎవరు ఒప్పుకోరు కదా. ఎవరో కొత్తలో వచ్చి నువ్వు సీన్ తీసేస్తావంటే అసలు వెళ్ళి చెప్పేంత స్పేస్ ఉంటుంది కదా, ఆ ఫ్రీ స్పేస్ ఉండేది. అంటే అక్కడ ఉన్న చాలా మందికి ఏంటంటే అసలు కొద్దిగా భయంగా ఉండేది. మనకు అప్పుడే వచ్చిన అసలు తెలుసుకోవాలి రామ్ గారిని, ప్రతిరోజు ఏదో ఒకటి అడుగుతూనే ఉండేది. సో ఇది అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 3-4 months ఈ వెంట్ టు బాంబే, ఈ మెసేజ్డ్ మీ దట్ ఐ చాప్ ద సీన్. అందుకే హీఈస్ లిజెండ్. ఎప్పుడో చెప్పింది గుర్తుపెట్టుకుని, బట్ చూశాడు, ఫ్లోలో చూస్తాడు కదా. దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకో ఎక్స్పీరియన్స్ అక్కడ అంటే నేర్చుకున్న విషయాల్లో రాముగారు దట్ ఎడిటింగ్ స్టైల్. అండ్ ఒకసారి లొకేషన్స్ స్టార్ట్ చేసే ముందు లొకేషన్స్, రామోజీ ఫిలిం సిటీ, సాంగి, అక్కడే తీసిన సినిమా అంతా. అవునా? మీరు రాయలసీమ అనేది ఏం లేదు, చుట్టుపక్కల కోహెడ అని ఒక ఊరు ఉంటుంది, అందులో తీసింది అది మొత్తం సినిమా. సో ఆ సాంగి టెంపుల్కి వెళ్ళే ముందు కొండలు గుట్టలు ఉంటాయి మీరు చూస్తే. అందులో లోపల దిస్ ప్రతాప్ రవి ద మెయిన్ ప్రొటగనిస్ట్ డెన్, అంటే బ్రదర్ చనిపోయిన తర్వాత నేను ఇంకో నాకు సీనియర్ ఉండేది మోహన్ గారు అని, పోయినాం చూసినాం, ఒక దగ్గర చూసినాం అడవిలో, బా ఇక్కడ సెట్ వేస్తే ఇక్కడ వేస్తాడు, ఇది బాగుంటుంది, చూపెడితే రాము గారు నేను యూ డిడ్ అంటాడని నేను అనుకున్నాను. వాట్ ఈస్ దేర్, ఇట్స్ నాట్ ద లొకేషన్ వాట్ ఐమ్ థింకింగ్ అన్నాడు. ఏంది ఇంత బాగుంది ఇది మనం చూస్తుంటే, అంటే మన విజువలేషన్లో అలా కొండ నుంచి దిగి వస్తున్నాం, ఇటు రోడ్డు ఉంటుంది పక్కన, చిన్న మన పశువుల పాక ఉంటుంది కదా, అబాండన పశువుల పాక, దీస్ ద లొకేషన్ అన్నాడు. కార్డ్ ఏంటంటే ఇటు రోడ్డు ఉంది, ఎట్లా పెడతారు ఏంటంటే అసలు కెమెరా పెట్టకపోతే సరిపోతుంది కదా, అది మేకింగ్లో నాకు తెలిసింది. అంటే ఎంత నువ్వు లొకేషన్ చూసే విధానం దగ్గర నుంచి, సో రాము గారి దగ్గర ది బెస్టెస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఇట్ వెంట్ అప్ టు సత్య 2 రాస్తున్నా, ఆయన సినిమా ఇస్తున్నాడు. నాకు అప్పుడు తెలియదు ఆయన సినిమా ఇచ్చి ఫస్ట్ స్క్రిప్ట్ నాకు ఇచ్చినప్పుడు గల్తీ కా నామ్ షాదీ దాని పేరు. ఐ సెడ్ నాకు అసలు సార్ I don't know, I respect institution of marriage, but I'm not able to, I think, this is not the right time to, I don't know, I didn't connect to them. Okay, he said. But at that time, I don't know that cinema తీయడం అన్నది అంత ఈజీగా అన్న విషయం తర్వాత తెలిసింది. అంతే కదా, ప్రొడ్యూసర్ పట్టుకోవడం, ఆయన సింపుల్గా ఇచ్చేవాడు. అంటే ఇఫ్ హీ సీస్ ద స్పార్క్, హీ విల్ ఛాన్స్ చూసి నువ్వేం చేస్తావు, చెయ్యి, తీసేయి, షార్ట్ తీసేయి అంటాడు, అంతగా చేసేవాడు. బట్ రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక వ్యక్తితో పనిచేస్తున్నప్పుడు, ఆ ఫిల్మ్ మేకర్తో పనిచేస్తున్నప్పుడు, ఎస్పెషలీ ఎట్ దట్ ఫేజ్ వేర్ హీ వాజ్ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ నాన్ స్టాప్, ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా సింపుల్ అని అనిపించలేదా మీకు? ఆర్ అట్లీస్ట్ హీ హ్యాస్ సింప్లిఫైడ్ దట్ ప్రాసెస్, లైక్ పెద్ద కాంప్లికేషన్ లేకుండా సింపుల్గా ఉంది ప్రాసెస్ అని అనిపించలేదు ఆయన చూసినప్పుడు? లేదు, రైటింగ్లో ఉన్నప్పుడు ఆయన తీస్తున్న విధానం చూసి దాని వెనుక, అంటే ఆయన చెప్పడం సింపుల్గా చెప్తూ ఉంటాడు, బట్ దాని వెనుకున్న ఏదైతే వర్క్ ఉంటుందో, బ్యాక్గ్రౌండ్ వర్క్, అది చాలా బ్యూటిఫుల్గా చేస్తారు ఆయన. సో అదే అర్థమైపోయింది, ఏంటి ఇది ఎంత ఈజీ జాబ్ కాదు. ఐ నో ఫ్రమ్ చైల్డ్హుడ్, ఐ నో ద ఫిలిం ఇది నాట్, కాకపోతే అక్కడ పోయిన తర్వాత ఏంటంటే ఆయన విపరీతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. యూ కెన్ మేక్ ఇట్, దట్స్ ఇట్, వాట్ ఎవర్ యూ వాంట్ జస్ట్ డూ ఇట్. ఇది ఆయన
మెయిన్ ఎజెండా. అంటే ఎవరినైనా సరే నిరుత్సాహపరచమంటూ ఉండదు ఆయన దగ్గర. నువ్వు వెళ్తే చెప్తే ఓకే అంటాడు. ఇఫ్ ఈ లైక్స్ దట్ స్క్రిప్ట్ ఆర్ వాట్ ఎవర్ ద స్టోరీ. కాకపోతే తన దగ్గర ఉన్నది ఏంటంటే మీరు ఏది చెప్పినా తన ఏది చెప్పినా తనలాగానే ఆల్టర్ చేసుకుంటాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సందీప్ అండ్ సందీప్ బిలీవ్స్ ఇన్ అదర్స్, దట్ కోర్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం ఉంటుంది కదా. రాము గారు ఏంటంటే తన రకంగా మలుచుకుంటారు ఆయన ఎనీథింగ్. బట్ హియర్ దర్ ఇస్ అ మేజర్ డిఫరెన్స్. బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ దిస్ థింగ్, బట్ ద డిఫరెన్స్ ఈజ్ ఓకే. ఓకే. అండ్ రాము గారితో ఏమేమి సినిమాలు వర్క్ చేస్తుంటారు మీరు? నేను రక్త చరిత్ర పార్ట్ 1 and 2, తర్వాత దొంగల ముఠ, తర్వాత సత్య 2, తర్వాత స్క్రిప్ట్స్ ఇచ్చేవారు, రాస్తూ ఉండేవాడిని సరదాగా. దొంగల ముఠ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. దొంగల ముఠ యాక్చువల్లీ ఆయన నాకు ఒక సీన్ ఇచ్చారు. నేను దానికి టైటిల్ దొంగలని పెట్టాను. పెట్టి అది రాస్తున్నా. అది ఫస్ట్ క్రైమ్ కామెడీ, మన దగ్గర లేదు అప్పటికి. సో అది చేసినప్పుడు ఏదో క్రైమ్ కామెడీలాగా చేసా, అంత బాగానే ఉంది. తనే ఇచ్చాడు ఒక సీన్. ఆయన ఎట్లుంటుందంటే ఓ సీన్, చిన్న సీన్ చెప్తారు, దిస్ ద లైన్ యూ మేక్ ఇట్ అంటారు. లైన్ చెప్పేసి లైన్ కూడా చెప్పడు, జస్ట్ ద క్యారెక్టర్స్ అండ్ చెప్తాడు సింపుల్గా, వేగ్గా ఇలా ఉంటుంది ఐడియా. దిస్ ద సీన్, ఫస్ట్ సీన్ చెప్పాను నాకు అందులో. ఒక ఫస్ట్ అని వే ఫార్వర్డ్ కదా ప్రసాద్ థింకింగ్లో. ఎట్ ద టైమ్ ఓన్లీ థాట్ దట్ క్రైమ్ కామెడీస్ ఆర్ నాట్ దేర్ in our Telugu. Right. So he offered me that thing. So I wrote that it's good. 2 versions. He said for the first version only. He said, hey, okay, we are going to do this film. Go with the newcomers. All this is saying. Then again he's changing. అప్పుడు కూడా అమాయకత్వమే, సేమ్ అమాయకత్వం మళ్ళీ ఇంత చేంజెస్ తెలియదు కదంతా. అంటే మనం ట్వీక్ చేసుకోవచ్చు, అది అన్నది లేదు. అది ఎంతసేపు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా ఐ డోంట్ నో. మేబీ క్యారీ అవే కూడా అయిపోవచ్చు. సినిమా ఏముంది రాము గారి దగ్గర వేసిన తర్వాత వస్తుందిలే, మేబీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చు, నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ సమ్వేర్ ఐ సెడ్ నో సార్, సేమ్ మీరు. మళ్ళీ ఆయన దొంగల ముఠ 5Dతో స్టార్ట్ చేశాడు, 5Dతో అన్నాడు. అప్పుడు ఇంకా నేను ఇది వద్దన్నా. బట్ తర్వాత అర్థమైంది, నేను వద్దన్న తర్వాత ఏంది అయినా 2 స్క్రిప్ట్లు ఇచ్చాడు, 2 వద్దన్నా, ఏం దెబ్బ కొట్టదు అనుకున్నా. బట్ వన్ డే హీ కాల్డ్ మీ అండ్ సెడ్, ఇంట్లో తిరుగుతున్నారు అటు ఇటు, దొంగల ముఠ అనౌన్స్ చేశాడు. అది 5 days సినిమా దిగిపోతున్నాం 5Dతో అని చెప్పాడు, అనౌన్స్ చేశాడు. ఏదని ఇంకా ఫైనల్ కాల. ఐడియా ఉంది ఆయనకి, హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఐడియాస్. ఆ ఐడియా ఉంది. సో అటు ఇటు తిరుగుతున్నాను ఇంట్లో. ఎక్కడున్నా కాల్ చేశాడు. ఈ మధ్యలో మెసేజ్లు వెళ్ళావు, ఏది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎట్ హోమ్ అంటే కమ్ టు మై హోమ్ అన్నాడు. ఏదో అటు తిరుగుతున్నాను. దిస్ గైస్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మ్యాన్. I'm saying something, they are understanding something, they are not writing the dialogues. Why do you write అన్నాడు. సో నాకు కూడా సరదాగా అనిపించింది. 5 days సినిమా, అందులో ఏంటంటే ఈ సెట్ 5 యాక్టర్లు, 5 కెమెరామెన్లు, నువ్వు నేను, దట్స్ ఇట్. సో 5 days ఫిల్మ్. ఇది మనం డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్. సో బట్ రవితేజ గారు అందరూ, ఎవ్రీవన్ ఈజ్ ఎక్సైటెడ్. కూల్ కదా ఒప్పుకోవడం అసలు. Because the cast is brilliant. బ్రహ్మానందం గారు, ఇట్స్ సో కూల్ దట్ దే. కరెక్ట్. రాము గారి దగ్గర మళ్ళీ ఇంకోటి చూసింది అట్లేదంటే ఆయన దట్ అంటే ఇవ్వాలి సినిమా అన్నది సింప్లిఫై. ఇది ఏదో బ్రహ్మ పదార్థం కాదు. అదే చాలా మందికి అంటే ఇప్పుడు ఆయన కూడా వచ్చింది అట్లనే కదా, ఏదో దొరకకుండా వేసేసి దేంతోనే చేయొచ్చు, మీ దగ్గర కెమెరా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అది ఇవ్వడానికి. అదే నేను మిమ్మల్ని అందుకే అడిగా. ఆయన ఎప్పుడు కూడా సింప్లిఫికేషన్ అనే ప్రాసెస్లో ఉంటారు. కరెక్ట్. వీ కీప్ హియరింగ్ స్టోరీస్ వేర్ డైరెక్టర్ ఈ కెమెరా లేదు, ఈ లెన్స్ లేదని చెప్పి సినిమా షూట్ క్యాన్సిల్ చేసేసారు. లైక్ నాకు ఇది లేకపోతే అసలు ఇది జరగదు అన్నట్టు అదొక ఇల్యూషన్ ఒకటి క్రియేట్ అయిపోయింది. లైక్ దిస్ ఇస్ సో బిగ్. నువ్వు స్టోరీ చెప్పాలనుకున్నాడు, మిగతా అన్ని సెకండరీ అన్నది ఆయన సింపుల్ వర్షన్ అనేది. బట్ ద మేకింగ్ని వదలకూడదు కదా, అది అక్కడ నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ సింప్లిఫై చేస్తాడు. కమింగ్ బ్యాక్ టు దొంగల ముఠాలు. సో దెన్ ఐ రోట్ ద డైలాగ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. 5 days షూట్, చాలా క్రేజీ షూట్. అది చెప్పండి, ఎట్లా జరిగింది అసలు? ఎన్ని గంటలకు మొదలు పెట్టేవాళ్ళు? మార్నింగ్ అంటే యాక్చువల్ 5 days అన్నాం కానీ 7 days చేసాం. యాక్చువల్లీ 2 days ఎక్స్ట్రా అయింది. ఓకే. సో మార్నింగ్ రెగ్యులర్ టైమ్సే 7:30, 8. అసలు అదే ఈ క్యారవాన్ ఏమి హడావిడి గిడావిడి ఉండేది అసలు? క్యారవాన్లు ఉన్నాయి, క్యారవాన్లో ఏర్పాటు చేసాం. బట్ ఏంటంటే అసలు ఫస్ట్ రోజు తీసినప్పుడే దాదాపు 5 cameras కదా మీకు. అసలు ఒక సీన్ ఒక
అలా అయిపోయేది. యా. అన్ని యాంగిల్స్ దొరికింది, బట్ ఆయన స్పెషలిస్ట్ ఇంకా యాంగిల్స్లో. సో 5 రోజులు, తర్వాత 2 రోజులు ఎక్స్ట్రా అయింది. సో ఎవ్రీ వన్ ఇంట్రెస్టెడ్. మధ్యలో అయితే సునీల్ గారు ఉన్నారు కదా, యాక్చువల్ ఆయన అప్పుడు అప్పలరాజు చేస్తున్నారు, ఆయనకు కూడా ఎక్సైట్ వచ్చింది. మీరు ఉన్నారు అప్పలరాజులో? నేను అప్పలరాజు లేను. అప్పలరాజు ఎందుకో నాకు ఆయన ద ఫస్ట్ నేమ్ అప్పలరాజు ఒరిజినల్ స్క్రిప్ట్ నేమ్ ఈజ్ ఆయా శాంభూపాల్ శర్మ ఫిలిం బనానే. దట్ ఈస్ హిందీ కోసం రాసుకుందా అది? ఫస్ట్ హిందీలో రాసుకుని రక్చర్ జరుగుతున్నా చెప్పాడు, ఐఎమ్ మేకింగ్ దిస్ ఫిలిం, వాంట్ టు మేక్ దిస్ ఫిలిం. ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిలిం. ఫిలిం ఇండస్ట్రీ మీద క్లైమాక్స్ ఏముంటుందని నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్. సో ఈ టోల్డ్ సంథింగ్ దట్ ఇట్ కేమ్ టు తెలుగు. సునీల్ గారు చేశారు. దొంగలపడి జరుగుతున్నప్పుడు ఆల్రెడీ 2 రోజులు షూట్ అయిపోయింది. సునీల్ గారు ఇన్సిస్టెడ్ దట్ ఐ వాంట్ టు బీ ఇన్ దిస్ ఫిలిం, ఎవ్రీ వన్ ఈస్ దేర్. సో ఇన్ ద నైట్ హీ కాల్డ్ మీ, వేణు సునీల్ వాంట్స్ టు రోల్ ఇన్ ద ఫిలిం, వాట్ కెన్ వీ డూ అండ్ విల్ మేక్ హిమ్ ఎ బాడీ గార్డ్ సార్. ఐ సెడ్ అక్కడ ఉన్న స్పేస్ అదొక్కటే, లక్ష్మి గారికి, లక్ష్మి గారి జోన్లో ఉన్నది అదొక్కటే. సో అలా సునీల్ గారు కూడా వచ్చి ఎంజాయ్ చేసి 5 days అంటే ఇట్లా కళ్ళు మూసుకొని అంతలో అయిపోయింది అది. ఇట్ వాస్ ఫన్ ఎక్స్పెరిమెంట్. ఎవ్రీ వన్ ఇంట్రెస్టెడ్. సో నేను చూసుకున్నాను అన్నీ, అంటే లైక్ ఎట్లా అంటే ఎడిటింగ్ పార్ట్లో కానీ చేసి పెట్టేవాళ్ళం, ఆయన వచ్చి చూసుకొని ఫైనల్ చేసేవాడు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ మీరు అన్నట్టు ఏంటంటే మేబీ అది ఎక్కడనో నాలో కూడా ఉండిపోయింది. మనం ఒక దగ్గర వేసినప్పుడు నేర్చుకుంటాం కదా, ద మోస్ట్ ఏమున్నా లేకపోయినా ఎంత అద్భుతంగా తీయచ్చు, మేకింగ్లో ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు నీకున్న రీసోర్సెస్తో. నౌ ఐఎమ్ రికాలింగ్ ఎవ్రీథింగ్. సినిమాలని చూసి సినిమా నేర్చుకున్నది ఉందా? లైక్ దిస్ ఫిల్మ్ టాట్ మీ సంథింగ్, లేకపోతే ఈ సినిమా చూసి నాకు ఈ డైరెక్షన్లో ఆలోచించాలనిపించింది, ఇన్స్పిరేషన్ లాంటిది. సో నేను ఏ సినిమా చూసినా నాకు ఒక అలవాటు ఉండేది, నేను ఫస్ట్ 1 లైనర్ అక్కడ సినిమా ఏమంటే నాకు గుర్తున్న 1 లైనర్ రాసుకునేది, స్క్రీన్ ప్లే ఎట్లా పోతుంది ఇది చూసుకునేవాడిని. ప్లస్ వాళ్ళు షార్ట్ మేకింగ్లో షార్ట్ ఏం పెడుతున్నారు, నెక్స్ట్ కట్, సినిమాల నుంచి నేర్చుకున్నాను. నేను ఎక్కడ చేసింది ఏం లేదు, ఒక రామగారి దగ్గరనే చేశాను నేను. సినిమాలు చాలా సినిమాలు విపరీతంగా, అంటే నేను హిందీ సినిమాలు పిచ్చిగా చూసేవాడిని. ప్లీజ్ చెప్పండి. హిందీ సినిమాలు నేను చిన్న ఉన్నప్పుడు నేను తెలుగు కంటే హిందీ సినిమాలు ఎక్కువ చూసాను. చూడడానికి ఒక కారణం కూడా ఉంది, ఎందుకంటే 3.5 hours ఉండేది అప్పట్లో సినిమాలు. సౌదాగర్, ఆల్ దోస్ ఫిలిమ్స్ థియేటర్ ఉండొచ్చు కదా, 3.5 hours మన రియాలిటీని మర్చిపోయి ఇక్కడ ఏదో జరుగుతూ ఉంటుంది, ఎక్కువ ఫ్యాసినేషన్ ఉంటుంది, ఏమనిపిస్తుంది, సరదాగా ఉండేది, సౌండ్ ఎవ్రీథింగ్. అది అందుకు హిందీ సినిమా ప్రభావం నా మీద బాగుండేది. రాజ్ కపూర్ సినిమాలు అంటే తర్వాత సీడీలు వచ్చిన, క్యాసెట్లు వచ్చిన అన్నిట్లలో విపరీతంగా చూసేసాను. ప్లస్ మా ఇంట్లో హిందీ వాతావరణం ఎక్కువ. వరంగల్, మై సిస్టర్స్, మై బ్రదర్, ఎవ్రీవన్ యూజ్ టు గుడ్ దిస్ హిందీ సాంగ్స్ ఓన్లీ. అండ్ వరల్డ్ సినిమా వాట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? 100% ఉంది. వరల్డ్ సినిమాలో నేను యూజ్ టు గో టు గోవా ఫిలిం ఫెస్టివల్ ఫర్ 5-6 years. ఇఫీ ఏ ఇయర్లో సార్ ఇది? ఇది సేమ్ అదే టైం రాము గారితో ఉన్నప్పుడే, తర్వాత కూడా ప్లస్ గోవా, స్వామి కార్యం స్వకార్యం ఏం చేసేది. అప్పుడు సరదాగా ఉంటుంది కదా, బయట అన్ని పెడతారు, అలా చిన్నగా అందరు పరిచయం అవుతూ ఉంటారు. ఫిల్మ్ స్కూల్ బెస్ట్ ప్లేస్. సో అందరు కలిసేవాళ్ళు. ప్లస్ చాలా సినిమాలు చూసి అక్కడ. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. నాకు చాలా ఇష్టం ఫిల్మ్ ఫెస్టివల్స్ కి. అది వెళ్ళను నేను మామీ సార్, నేను చెప్పా కదా మీకు, నేను ఒక్కసారి ఫిల్మ్ ఫెస్టివల్ కి అది వెళ్ళింది, కానీ అది నా లైఫ్ని మార్చేసింది, కంప్లీట్గా లైఫ్ని మార్చేసిన ఎక్స్పీరియన్స్. దాని తర్వాత నేను రైటింగ్ని, సినిమాని సీరియస్గా తీసుకోవడం, కాబట్టి నాకు అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. వీ నీడ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కానివ్వండి, అక్కడికి వెళ్ళడం, పేరు తెలియని సినిమాలు చూడడం. ఆ సినిమాలు మళ్ళీ ఎక్కడ కనిపించవు. ఓకే, ఆ సినిమాలు అవి టారెంట్లో కూడా దొరకవు, అవి ఎక్కడ దొరకవు. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డిస్కవర్ దోస్ ఫిల్మ్స్, దోస్ ఫిల్మ్ మేకర్స్. అది ఒక కొత్త ప్రపంచాన్ని ఇట్లా పరిచయం చేస్తారు. అన్నట్టు హైదరాబాద్లో కూడా ఒకసారి ఫిల్మ్ ఫెస్టివల్ చేశారు 2011లో అనుకుంటా కదా, ఐ థింక్ సో. చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి, చిల్డ్రన్ ఫిల్మ్ చేశారు, మిగతాది కూడా చేశారు. అందులో ఒక సినిమా వచ్చి నాకు ఇప్పుడు దొరకట్లేదు. దట్ ఈస్ పోయిట్ ఆఫ్ ద వేస్ట్, ఇరానియన్ ఫిలిం. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఫిలిం ఐ సా, పోయిట్ ఆఫ్ ద వేస్ట్. ఒక పోయిట్, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ రోడ్ ఊడ్చే దానిలోకి వెళ్తాడు. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? పోయిట్ ఆఫ్ ద వేస్ట్. Poet of the Wastes, 2005. Yes. A man whose job collecting garbage from the streets, but from his work he becomes aware of the secrets of the houses he is collecting garbage from. Yeah, okay. It's most beautiful film.
బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. డైరెక్టెడ్ బై ఇరానియన్ డైరెక్టర్ మొహమ్మద్ అహ్మదీ. యా, ఐఎండిబి పేజ్ చూస్తారా అసలు? ఏం లేదు ఐఎండిబి పేజ్లో, ఇంతే ఉంది, ఏం లేదు ఇంతకంటే. ఇంకా జస్ట్ వన్ లైన్. ఇఫీలో నేను చెర్రీస్ అని ఒక చైనీస్ ఫిల్మ్ చూశాను. ఆల్సో మై బ్లోన్. అంటే ద వే వీ సీ హ్యూమన్ ఎమోషన్స్, చెర్రీస్ అని ఉంటుంది మీకు, దాని పేరు ఏంటో మరి. నేను చూస్తా చెర్రీ చైనీస్ ఫిల్మ్, చెర్రీస్. యా 2008. ఇదే 1980s రూరల్ యునాన్, అ పూర్ ఫార్మర్ మ్యారీస్ అ మెంటలీ ఛాలెంజ్డ్ ఉమెన్. అదేనా? వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్. ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఇట్. I cried like anything. I got that team also came at the session. నేను ఇట్లా మన పనులు బిగొట్టు కూడా ఏడవలేం కదా థియేటర్లో. స్టోరీ ఏంటంటే మెంటల్లీ ఛాలెంజ్డ్ ఆ ఉమెన్ పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయికి ఏంటంటే చిన్న పాపను అడాప్ట్ చేసుకోవడం ఏదో ఉంటుంది. ఆ పాప కోసం ఏదైనా చేస్తుంది ఆమె. బట్ లాస్ట్లో వన్ డే యు ఆర్ మ్యాడ్ అనే తిడితే పాప తిడుతుందా? పాప తిడుతుంది, పిచ్చిదానివి అది ఇది. ఎంత ప్రేమ అంటే స్కూల్లో కూర్చుంటే ఏమో పోయి చెట్టు పైన కూర్చొని కూతురు చూస్తూ ఉంటుంది. అసలు వదలదు, ఏమనేసి ఒకసారి ఇట్లా కాదు పిచ్చి దాని లెక్క ఉంది అని అడాప్ట్ చేస్తే కారు వెనక పరిగెడతా ఉంటుంది. ఆ తల్లి రోదన చూసి వాడి అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఇచ్చేస్తారు, ఏంది ఇంత ప్రేమ అని చెప్పేసి. అటువంటిది మదర్ని హర్ట్ చేస్తుంది. సో తను ఎట్లా చెప్తాడంటే లాస్ట్కి చేసుకున్నట్టుగా చెప్తాడు. బట్ ఇంకా మనకి ఎట్లుంటుంది అంటే అసలు ఆ సినిమా అంటే రోడ్ హోమ్ అని ఒకటి ఉంటుంది మనకి. రోడ్ హౌస్. ఓకే, 5-6 years వెళ్ళారా సార్? 5-6 years కంటిన్యూస్. ద రోడ్ హోమ్ 1999 చైనీస్ రొమాంటిక్ డ్రామా. It tells the story of a country girl and a young teacher falling in love and the teacher's death many years later that brings their son back from the big city for the funeral. అది ఎట్లా అంటే నేను ఇందులో నాకు ఇంట్రెస్ట్ అయిందంటే హ్యూమన్ ఎమోషన్స్ని అందరికి తెలిసిందే మనకి, బట్ ఇంట్రెస్టింగ్గా చెప్పారు వాళ్ళు. పోయిటిక్గా, పోయిట్ ఆఫ్ ద వేస్ట్, అదే దట్ లవ్ స్టోరీ చేస్తుంటే ఒక షార్ట్ ఉంటుంది, అది ఏదో సినిమాలో చేసినట్టున్నారు అది. ఓకే, ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటే వీడు అసలు ఎప్పుడు ఆ అమ్మాయికి చూపెట్టడు. ఆ అమ్మాయి లెటర్లు రాస్తూ బాయ్ ఫ్రెండ్ కోసం చింపేసి పుడుతుంటే అవన్నీ ఎరుకొని వీడు అన్ని కలెక్ట్ చేసి దాన్ని చూసి వాటితోటి లవ్లో పడతాడు ఆ అమ్మాయి, కానీ చెప్పలేడు. ఆ అమ్మాయి వస్తుంటే ఒకసారి రోడ్డు ఉడుస్తాడు, మొత్తం ఇరాన్లో మీకు అన్నీ పడి ఉంటాయి కదా ఆకులన్నీ, ఆ అమ్మాయి కోసం ఇలా పడుతుంటాడు. ఫైనెస్ట్ షార్ట్స్, సూపర్గా పోయిటిక్గా, చాలా పోయిటిక్గా అయిపోయారు. అందుకే అది బాగా గుర్తుండిపోయింది. చెర్రీస్ నేను బెంగాలీ సినిమాలు చారులత కూడా ఫిల్మ్ ఫెస్టివల్లో చూసాను. ఓకే, రీమాస్టర్ చేసినప్పుడు సూపర్ ఫిలిం. దట్ ఈస్ టెన్షన్ వచ్చేసి అంటే అంత బ్యూటిఫుల్గా చెప్పొచ్చు ఒక్కొక్క షాట్. అంటే ఇంకోటి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు రాంగోపాలమ్మ గారు కానీ ఈ ఫిలిం ఫెస్టివల్ చూసినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు చాలా పెద్ద విషయం చాలా సింపుల్గా చెప్తారు. ఎలాబరేట్ చేసి లాగేసి పీకేసి ఇలా ఉండదు, స్పూన్ ఫీడింగ్ ఉండదు. బట్ యూ విల్ అండర్స్టాండ్ విత్ వన్ షాట్. దెర్ ఇస్ వన్ చైనీస్ ఫిలిం, డోంట్ రిమెంబర్ ద నేమ్. అందులో షాప్ పెట్టుకుంటాడు వాడు. ఇప్పుడు షాప్ నష్టపోయిందని చెప్పాలి. ఆఫ్టర్ 6 months అని వేస్తే వాడు ఈగలు కొడుతూ ఉంటాడు. ఓకే, అదే నేను అంటే జస్ట్ ట్రాన్సిషన్, అదే షార్ట్లో చూపించడం అంటే ఓ హోల్ స్టోరీని, వాడి మానసిక పరిస్థితిని. సో అది ఐ లెర్న్ లాట్ ఫ్రమ్ దోస్ ఫిలిమ్స్. లైక్ విజువల్గా చెప్పడం, విజువల్గా ఎలా చెప్పొచ్చు సింపుల్గా. యా ఇది నాటింగ్ హిల్ ట్రాన్సిషన్ ఇస్ వెరీ పాపులర్ కదా. ఏది మీ మన 3 seasons లైక్ 1 year later అని టెక్స్ట్ చేయొచ్చు, డిజాల్వ్ చేసి సీజన్ ఒకే వాకింగ్ ట్రాకింగ్ షాట్ లో నడుస్తూ వెళ్తుంటే సీజన్స్ మారుతూ ఉంటాయి. యా అది కూడా దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ నైస్. అంటే ఒక వార్మ్ ఫీల్ వస్తుంది కదా కొన్ని సినిమాలు చూసినప్పుడు, అది చాలా బాగుంటుంది యాక్చువల్గా. అంటే అది ఫీల్ అయితే కానీ చెప్పలేము మనం. రియల్ అది అసలు. నాకు 2019లో మామీలో ఎన్ని సినిమాలు, రోజుకి 3-4 సినిమాలు చూసేది సార్. దట్ ఈస్ మై పీక్ సినిమా లెవెల్ ప్రొడక్టివిటీ ఎరా అంటారు కదా. రోజుకి 3 films మినిమం, కొన్ని రోజులు 4 చూసినా కూడా ఉన్నాయి. అట్లా లైక్ 1 week స్ట్రైట్ అసలు అంటారు కదా, ఇంకా సినిమాటిక్ ఆర్గాజం అది అసలు. ఇంకా పీక్ అది అసలు. ఎన్ని సినిమాలు, ఎన్ని డిఫరెంట్ వరల్డ్స్ నుంచి వచ్చిన సినిమాలు. అసలు అక్కడ చూసింది అబౌట్ లవ్ అని ఒక మూవీ ఉంటుంది సార్. ఇట్స్ ఎ డాక్యుమెంటరీ. ఓకే, అర్చనా ఫాడ్కే అనే ఒక ఫిల్మ్ మేకర్, ఆవిడ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ లైఫ్ని క్యాప్చర్ చేసింది. ఓకే, లైక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఎల్డర్స్ అనమాట, ఆల్మోస్ట్ 80, close to 80, 90.
వాళ్ళ మధ్య ఉండే లవ్ని షీ క్యాప్చర్డ్. అది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అది అసలు, అంటే ఆబ్వియస్లీ కన్నీళ్ళు వస్తాయి, బట్ ఇట్స్ ఆల్సో వెరీ హ్యాపీ, లైక్ వెరీ కడుపు నిండిపోద్ది అసలు. రియల్ పీపుల్ కదా, ఓకే, అసలు చాలా అందంగా ఉంటుంది ఆ సినిమా. మూవీలో ఉంటుంది అదొకటి. గమగ్గర్ అని ఒక సినిమా చూసి, అదేంటంటే ఇంటిని, ఇట్స్ ద లైఫ్ ఆఫ్ అ హౌస్. ఓకే, 3 టైమ్ లైన్స్ ఉంటాయి. 3 టైమ్ లైన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆస్పెక్ట్ రేషియో వాడతాడు ఫిల్మ్ మేకర్ అచల్ మిశ్రా అని చెప్పి. అది కూడా మూవీలో ఉంటుంది. ఇదేంటంటే బీహార్లో ఛత్ పూజ జరుగుతుంది కదా దివాళీ తర్వాత, వెకేషన్కి ఒక ఫ్యామిలీ మొత్తం రావడం, వాళ్ళు ఉండడం, వాళ్ళ లైఫ్ని, ఇట్స్ అ లాంగ్వేజ్ కూడా, అది మైథిలియా ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఓకే, ఇట్స్ అ మైథిలి లాంగ్వేజ్ ఫిల్మ్. అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ బాలే యూ అని ఇంకో సినిమా అసలు 2019లో. ఇది ఈ సినిమాలన్నీ వాట్ యూ కాల్, దే ఆర్ నాట్ పాపులర్ ఫిల్మ్స్, బట్ ఇవన్నీ జెమ్స్, ఇవన్నీ హిడెన్ జెమ్స్ అంటారు కదా, హిడెన్ జెమ్స్ అని. ఐ థింక్ ఈ బాలే యూ నెట్ఫ్లిక్స్లో ఉంటుంది అనుకుంటా. ఇట్స్ అబౌట్ ఢిల్లీలో కోతుల ప్రాబ్లం ఎక్కువైపోయి కరెక్ట్, కోతుల్ని తరివేయడానికి ఒక పర్సన్ని పెట్టుకుంటారు పనిలో. అతని లైఫ్ ఏం జరుగుతుంది అనేది అసలు, అంటే అదే ఈ పాయింట్ మీద కూడా సినిమా తీయచ్చా అని అనిపించే. అది మనం వరల్డ్ సినిమాలో అది ఉంటుంది. ప్లస్ హ్యూమన్ ఎమోషన్స్లో వాళ్ళు ఆడుకునే విధానం బ్యూటిఫుల్గా దట్ 1.5 అవర్లో చెప్పడం. ప్లస్ ఆ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళడం వల్ల సో ఇంకా వరల్డ్ సినిమా మిగతాది కూడా ఇంకా టొరెంట్స్ వచ్చిన తర్వాత ఎతికెతికి పట్టుకునేది. ఐఎన్టీవీలో చూసి ఏదైనా లైన్ నచ్చితే, అరే ఏంటి ఈ స్టోరీ, ఈయన ఎలా డీల్ చేశాడు, దట్ ఈస్ వాట్. ప్రతి డైరెక్టర్ నాకు తెలిసి యూ వాంట్ టు టెల్ వన్ థింగ్ త్రూ ఎవ్రీ ఫిలిం. వాట్ ఎవర్ ఈ సేస్ ఏదో చెప్పాలనుకున్నది, దాన్ని పట్టుకునే ప్రయత్నం మజా అనిపిస్తూ ఉంటుంది. ఏ డైరెక్టర్దైనా అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దా ఇన్నర్గా ఉంటుంది. అది తెలియదు అసలు మనకి, బట్ అదే అన్నింటినీ నడిపిస్తూ ఉంటుంది. అది మనం పట్టుకుంటే ఫిలిం మొత్తం ఇంకో రకంగా కనిపిస్తుంది మనకి యాక్చువల్లీ. అది వాట్ ఈజ్ గోయింగ్ టు సే. కొన్ని డైరెక్ట్గా ఉంటాయి, ఈజీగా అర్థమైపోద్ది. కొన్ని చాలా ఇన్డెప్త్గా చెప్తూ ఉంటారు. ప్లస్ ఏంటంటే అది నర్మగర్భంగా అంటాం కదా, సబ్ టెక్స్ట్ ఎక్కువ ఉండి సో అదొకటి జరుగుతూ ఉంటుంది. నాకు అటువంటి సినిమాలు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఏది ఎక్కడైతే మనం ఫిగర్ అవుట్ చేసి, నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది సార్, ఒక సినిమా చాలా మంచిగా ఒక విషయం చేస్తుంటుంది. లైక్ ఎట్లా ఇప్పుడు ఎవరిని అఫెండ్ చేయకుండా ఎట్లా చెప్పాలని చూస్తున్నా. ఈ మధ్య ఒక సినిమా చూసా, ఒక మంచి విషయం చెప్తుంది సార్ సినిమా. ఓకే, చెప్పకుండా, అంటే అది మనకు కనిపిస్తుంది, మనకు అర్థమవుతుంది. అది నేను అర్థం చేసుకుంటే నాకు వచ్చే ఒక హైవేరు, అరే బాగుంది కదా అనే ఫీలింగ్ నాకు వస్తుంది. కానీ అంతా అయిపోయాక సినిమానే ఒక డైలాగ్లో దాన్ని అండర్లైన్ చేసేస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫిల్మ్ మేకర్ అయితే కొంచెం ఇది గమనించరా జనాలు అని చెప్పి నేనే చెప్పేస్తా జనాలకి అని అనుకుంటారు కదా. వద్దు, మీరు చెప్పకండి. ఇది గమనించిన వాళ్ళకి అది గమనించకపోతే ఏం పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఏమి పాడైపోద్దు. గమనించిన వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది కదా. సో లెట్ ది ఆడియన్స్ టేక్ ఇట్ అంటాను నేను. మీరే స్పూన్ ఫీడింగ్. నేను అది స్ట్రాంగ్ సూపర్ పాయింట్. దిస్ ఈస్ స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే కోవిడ్ తర్వాత క్రియేటివ్ ఎవల్యూషన్ అనేది పెరిగిందండి 100%. ఎక్స్పోజర్ అవ్వడం, మలయాళం సినిమాలు, అన్ని రకాల సినిమాలు అందరూ చూశారు కదా. అన్నీ చెప్పాల్సిన అవసరం లేదని బలంగా నమ్ముతా. నువ్వు చెప్పాలా, వాళ్ళకు కొన్ని వదిలిపెట్టాలా. సో దట్ మేబీ ఫిలిం ఫెస్టివల్స్ దిస్ ఫిలిమ్స్ను అంటే నేను చెప్పింది చాలా ఎంటర్టైనింగ్గానే, రోమాంచకంలో, బట్ సమ్వేర్ ఎక్కడనో ఇది దాగుంది. నేను అన్నీ రివీల్ చేయను. దే షుడ్ అండర్స్టాండ్ సమ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్ని మనం వదిలేసినట్టు అంటే లైక్ ఫుల్ఫిల్గా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఏమంటాం కదా, స్పూన్ ఫీడింగ్ లాగలేదు, నేను చెప్పలేదు అసలు. సో మేబీ దట్ కేమ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఫిల్మ్స్ ఓన్లీ. అండ్ రాము గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే స్పూన్ ఫీడింగ్ చేసేస్తే అది వన్ వే కమ్యూనికేషన్ అయిపోద్ది సార్. కరెక్ట్, నేను చెప్తున్నా నువ్వు విను అన్నట్టుంటుంది. స్పూన్ ఫీడ్ చేయకుండా కొంచెం అలా వదిలిపెడితే ఇట్ విల్ బి ఏ 2-way కమ్యూనికేషన్. లైక్ ఈవెన్ రాసినప్పుడు కూడా వైల్ ఐ రైటింగ్ రోమాంచకం, ఐ వాంట్ టు టెల్ దట్ దే ఆర్ స్పీకింగ్ సంథింగ్, దే ఆర్ డూయింగ్ సంథింగ్, దే ఆర్ ఆర్గ్యూయింగ్, దే ఆర్ ఫైటింగ్, వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. జస్ట్ ఐ వాంట్ టు క్యాప్చర్ దట్. దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 స్పెషల్ యూనిక్ థింగ్ ఫర్ దిస్ ఫిలిం. సో అంటే మనం మాట్లాడుకుంటాం, మన ఇద్దరం మాట్లాడుకుంటాం, ఇప్పుడు కెమెరా ఉంది, సో ఇక్కడి నుంచి పెడితే మనం ఎలా మాట్లాడుకుంటాం, ఎంత న్యాచురల్గా ఉంటుంది. బట్ ఇన్ దట్ the one story is going, one character's life is going, incidents, maybe ఆ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటుంది.
ఇంకొన్నాయా ఇఫీలో ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్స్పీరియన్సెస్ 5 years వెళ్ళాను అన్నారు కదా? చాలా సినిమాలు చూసాను నేను. సంస్కారం అని ఒకటి కన్నడ సినిమా ఉంటుంది చూసాను. మన సినిమాలు కూడా చాలా చూసాను నేను. కాబూలి వాలా అంటే వాళ్ళ ఈ వేస్తూ ఉంటారు కదా, రకరకాల సెక్షన్స్ ఉంటాయి కదా, ఇది ఏదైనా చదివి మన క్యాటలాగ్ ఇస్తారు కదా, అది చదివేసి ఏది నచ్చితే కొన్ని నచ్చపోయింది బయటకు వచ్చేది. కొన్ని సూపర్గా అట్లు కూడా తగులుతుంటాయి కదా, తర్వాత ఇంకా భరించలేకుండా ఉంటుంది. అంటే ఎక్కడికి పోదు ఆ సినిమా. అంటే ఏదైనా నేను యాక్సెప్ట్ చేయగలుగుతా. అంటే యూరోపియన్ ఫిల్మ్స్ మీకు తెలుసు, ద వే దే మూవ్ ద పేస్, బట్ ఆ పేస్లో కూడా ఒక ఎంత స్లో పేస్ అయినా సరే ఒక మూమెంట్ తీసుకొస్తారు. సో ఇంకోటి నాకు ఇంట్రెస్టింగ్ ఫిలిం ఐ వాంట్ టు సే, అంటే నేను ఎప్పటికైనా ట్రై చేయాలన్నది ఒక కోరిక నాకు. 4 months 3 weeks 2 days చూసారు మీరు? లేదు. చూడండి అందులో. ఓకే, ఇట్స్ రొమేనియన్ ఫిల్మ్. ఓకే, ప్లీజ్ టెల్ మీ అబౌట్ దిస్. నా రికమెండేషన్ రామ్, కంపల్సరీ చూడండి ఆ సినిమా. ఓకే, మస్ట్ వాచ్ ఫిలిం. దేని గురించి సార్ సినిమా ఇది? ఓకే, ఓకే, పాల్మెడోర్. అది నేను గోవాలో చూసేది. ఓకే, బ్యూటిఫుల్. 60 సీన్లు 60 షాట్లు, ఒక్కొక్క సీన్ 7-8 minutes ఉంటుంది. యూ ఫీల్ అంటే బయటకు వచ్చినాక అర్థమైంది, ఓహో ఇది ఇట్లా అసలు ఎట్లా తీసారని గుర్తు, అప్పుడు గుర్తొస్తాం మనకి. అంత సీమ్లెస్గా ఉంటుంది. మీకు ఒక్కొక్కటి 7-8 minutes అంటే జస్ట్ ఇమాజిన్ ఒక డైనింగ్ టేబుల్ సీన్ ఉంటుంది అందులో. ఆ స్టోరీ, అమ్మాయి అక్కడ రొమేనియాలో అబార్షన్ అన్నది ఇల్లీగల్. సో తన రూమ్మేట్కి అబార్షన్ చేయించాలని ఇల్లీగల్గా డాక్టర్ని తీసుకొస్తే, ఆ డాక్టరు ఓకే నేను చేస్తా, బట్ ఐ వాంట్ టు మేక్ లవ్ విత్ యూ అంటాడు ఈ అమ్మాయి లవ్లో ఉంటుంది. ఫ్రెండ్ అమ్మాయిని కన్విన్స్ చేస్తుంది, ఇట్లా నా లైఫ్ ఏమైపోతుంది, ఇప్పుడు మనం చంపేస్తారు, పెద్ద క్రైమ్ అక్కడ అది ఆ టైంకి, సమ్ 80s or something. అంటే ఈ అమ్మాయి వాడితో తప్పకుండా పోవాల్సి వస్తుంది. చేస్తాడు, అమ్మాయికి అబార్షన్ చేస్తాడు, అమ్మాయి హ్యాపీ థ్యాంక్ యూ అని చెప్తుంది. నెక్స్ట్ సీను, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఇంట్లో అందరు గ్యాదర్ అవుతూ ఉంటారు. ఈ అమ్మాయి వాళ్ళ కలవాలి, ఇప్పుడు వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళందరూ మాట్లాడుతారు, మనం ఈ అమ్మాయిని చూస్తూ ఉంటాం. యూ ఫీల్ షీ ఒక్క డైలాగ్ ఉంటుంది ఆ అమ్మాయిది, బట్ నీకు ఆ అమ్మాయి వాట్ ఈస్ షీఈస్ గోయింగ్ త్రూ మీరు పట్టేస్తారు. 7 minutes ఉంటుంది సార్. వాట్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం, షాక్ అయిపోయాయి అసలు. షాక్ అయిన సందర్భాలు చాలా తక్కువ సినిమాలు చూస్తుంటే మనల్ని ఎంజాయ్ చేస్తుంది, ఆలోచింపజేస్తే, బట్ షాక్ అయింది మాత్రం ఆ సినిమా నేను. రైట్. సో అది నాకు ఎందుకు గుర్తుండిపోయిందంటే, టక్కన ఎందుకు గుర్తుండే, మధ్యలో ప్రొడ్యూసర్స్ కలుస్తూ ఉంటాం కదా, మధ్యలో ఒక ప్రొడ్యూసర్ని కలిసి మామూలుగా స్టోరీ చెప్తూ ఉంటాం, నచ్చింది అది ఇది అన్నాడు. బట్ అతను ఇన్సిస్ట్ చేసిందంటే నేను అన్నింటిలో ఉంటాను, దట్ ఇస్ గుడ్. నువ్వు ప్రొడ్యూసర్ అయిన తర్వాత అన్ని పట్టించుకోవాలి, అన్నీ చేయాలని. ఎడిటింగ్లో నేను కూర్చున్నా, ఓకే ఎడిటింగ్ ఉన్నప్పుడు ఉంటాం కదా, చూస్తారు ఇది అది. బట్ నేను ఒక స్పెషల్ నా వర్షన్ కూడా ఇస్తాను. అంటే నేను 60 scenes 60 shots చేస్తాను, ఏం చేస్తారని అడిగినా. గాట్ షాక్ ఫర్ 2 minutes. ఏంటి దట్ ఈజ్ ఓకే, ఎవ్రీథింగ్ యూ కెన్ ఇన్వాల్వ్ నేను అన్నా. అంటే ఈ వాజ్ ఇన్సిస్టింగ్ దట్ నేను ఎడిటింగ్లో నాదే ఉంటుంది. దెన్ ఐ గాట్ టు జస్ట్ థింగ్ 60 scenes 60 shots ఏం చేస్తానని అడిగాను. అక్కడికి రిలేషన్ కట్టు, బట్ అక్కడ ఆ పీక్కి వెళ్ళిపోయింది. బట్ దట్ ఈస్ సూపర్ ఫిలిం, అదొక మంచి ఎక్స్పీరియన్స్. దెన్ చారులత సత్యజిత్రేది అక్కడే నేను రివ్యూ. కాబూలి వాలా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఒక వెండర్కి ఒక చిన్న పాపకి, బెంగాలీ పాపకి మధ్యలో బ్యూటిఫుల్ రిలేషన్ ఉంటుంది. ఓకే, దట్ మేక్స్ యువర్ హార్ట్ మెల్ట్. అదొకటి సూపర్ సినిమా. చాలా అంటే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్న లాభం అది. నీకు ఫ్రీ టైం ఉంటుంది, అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, రకరకాల మనుషులతో మాట్లాడచ్చు, కొత్త పర్సెప్షన్ ఇస్తుంది. అంటే నేను ఎక్కువ గమనించేది అంటే హ్యూమన్ ఎమోషన్స్ని ఎలా డీల్ చేస్తున్నారు, ఒక్కొక్క వేలో, అందరూ ఒక్కో రకం, బట్ ఎమోషన్ ఇస్ సేమ్. వాళ్ళ పరిస్థితులను బట్టి ఎట్లా ఉంటుంది. బట్ వెళ్తాను సార్, నాకు యాక్చువల్లీ మోటివేషన్ వచ్చింది ఈసారి. నేను ఇఫీ గోవాకి లేదు నిజంగా నేను కూడా మిస్ అవుతాను. నేను ఒక 10 సంవత్సరాల నుంచి వెళ్ళి అప్పుడు పోయినా కానీ 7-8 సంవత్సరాలు ఎంత బాగుండేది అసలు. ప్లస్ గోవా అదొక బ్యూటీ. సాయంత్రం అయితే 2-3 సినిమాలు చూసి వెళ్ళి బీచ్లో ఏం లేదు సార్, అది ప్యారడైస్. ఇంకా సినిమాలు ఇష్టపడే వాళ్ళకి అది ఇంకా స్వర్గం గోవా అనేది. సో నేను ఎప్పుడైనా ఫ్రెండ్స్ తోటి పోయేది గోవాకి. నేను ఎప్పుడే దేశం వెళ్ళలేదు, బట్ బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది నాకు. ఇండియా మై ఫేవరెట్ ప్లేస్. డెఫినెట్ ఈసారి మంచి మెమరీస్ ఉన్నాయి నాకు ఆ ఫిలిం ఫెస్టివల్లో. పాకిస్తానీ సినిమా నుంచి ఖుదాకేలి ఐ థింక్ సో, అది కూడా సూపర్గా ఉంటుంది. అమెరికాలో స్థిరపడ్డ కుటుంబం, అప్పుడు 9/11 సంథింగ్ అయినప్పుడు ఆ తర్వాత జరిగే పరిస్థితులు,
ఈవెన్ తో పాకిస్తాన్ అంటే డిఫరెంట్, మనకి డిఫరెంట్ కదా. అదే, అదే. అందులో ఒక డైలాగ్ మాత్రం ఉంటుంది, వేర్ ఇట్ ఈస్ పాకిస్తాన్, తాజ్ మహల్ ఇస్ ఏ నో ఇట్స్ ఇండియా, పాకిస్తాన్ ఈజ్ అని చెప్పి వాడు వేసి దిస్ ఈజ్ ఏషియా, దిస్ ఈజ్ హార్ట్ అని చూపెడతాడు. నిజంగా మనకి అట్లా అనిపిస్తుంది. ఓకే. బట్ దానిలో మ్యూజిక్ గురించి ఉంటుంది. సూపర్. రసూద్దీన్ షా కూడా క్యారెక్టర్ చేశారు అందులో. ఓకే. అసలు మ్యూజిక్ అంటే ఎంత డివైన్, మనం ఎందుకు వద్దంటున్నాం, చాలా లోపలికి వెళ్ళి తీశారు. ఆ డైరెక్టర్ చాలా ఫేమస్, చాలా తర్వాత కూడా అద్భుతమైన సినిమా తీశాడు ఆయన. ఖుదా కే లియే. దొరికింది. దెర్ ఇస్ వన్ ఫిల్మ్ కాల్డ్ జపనీస్ ఫిల్మ్ డార్క్ వాటర్. ఓకే. హారర్ ఫిలిం, అది హిందీలో రీమేక్ చేశారు అనుకుంటా. ఇది ఖుదా కే లియే డైరెక్టర్ వచ్చేసి షోయబ్ మన్సూర్. షోయబ్ మన్సూర్, అతను చాలా అద్భుతమైన డైరెక్టర్ అతను. డార్క్ వాటర్ జాపనీస్ ఫిల్మా, 2002. ఓ ఈయన నకాటా రింగ్ తీసింది ఈయన. డార్క్ వాటర్ కదా. అంత ముందు రింగ్. డార్క్ వాటర్ చూసారు? లేదు, డార్క్ వాటర్ చూడలా. నాకు చాలా రికమెండేషన్స్ వస్తున్నాయి దీంట్లో మనకు ఈ ఎపిసోడ్ లో. డార్క్ వాటర్ చూస్తే హారర్ ని ఇంకో రకంగా ఎట్లా చూడాలో తెలుస్తుంది. హారరే బట్ ఎమోషన్ కలపడం అన్నది క్లైమాక్స్ లో కలుపుతాడు. అన్బిలీవబుల్గా ఉంటుంది. ఎవరైతే గోస్ట్ అంటే గోస్ట్ ఏమో చిన్న పాప, ఆ పాపకి తల్లి కావాలి, ఒక తోడు కావాలి. ఈ పాపకి ఒక డివోర్సీ మదర్ అండ్ డాటర్ దాంట్లోకి వస్తారు. ఇంకా హారర్ థింగ్స్ జరుగుతుంటాయి. డార్క్ వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. జస్ట్ వాటర్ తోటి మిమ్మల్ని ఏం భయపెట్టాడు, ఏం దెయ్యం కనిపించదా? దయ్యం కనిపించదు లాస్ట్లో ఒకసారి చిన్న లిఫ్ట్లో. ఓకే. ఈ మళ్ళీ ఇట్లా కాదు, సింపుల్గా. బట్ యూ విల్ ఫీల్ దట్ హారర్. స్లో బర్న్ మూవీ. క్లైమాక్స్లో లాస్ట్కి మదరే వెళ్ళిపోయి వాటర్లో కలిసిపోద్ది, అంటే తీసుకొని వెళ్ళిపోద్ది. ఆమెకు మదర్ కావాలి ఆ పాపకి, ఎవరు గోస్ట్, లేకుండా నా కూతురు చచ్చిపోద్ది. సూపర్ సాక్రిఫైస్. నేను ఎప్పుడు అంటే నేను హారర్ ఎప్పుడు రాయలేదు, రాస్తే అంత ఎమోషన్ తీసుకురావడం ఉన్నది. అంతే హారర్లో కూడా మన ఏంది హారర్ ఏది భయపెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, దానికి ఒక కథ ఉంటుంది, అది కాదు కదా. బట్ ఒక మదర్ ఎమోషన్ అనేది ఎప్పుడు చూడలే అసలు. యాక్చువల్లీ ఉండొచ్చు నాకున్న పరిజ్ఞానానికి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ దట్స్ ఆల్సో. నాకు ఇట్లా హారర్లో ఎమోషన్ ని కలిపిందంటే మిస్కిన్ గారిది పిశాస్ ఉంటుంది. అంటే అప్పటిదాకా దయ్యాన్ని చూపించి దాంట్లో దయ్యాన్ని హ్యూమనైజ్ చేయడం అనిపించింది. సూపర్గా ఉంటుంది. చాలా ఎండింగ్. ఎందుకంటే నా ఫాదర్ తప్పు చేయకూడదు, ఒక అమ్మాయి కూడా బలి కాకూడదు. సూపర్ పాయింట్. చాలా చేంజ్ చేశారు. కరెక్ట్. ఐ థింక్ మేబీ అంటే మాకు తెలియదు కానీ ఆయన పైన చాలా జాపనీస్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మిస్కిన్ గారికి. మిస్కిన్ హీఈస్ వెరీ వోకల్ అబౌట్ జాపనీస్ ఫిల్మ్ ఇన్స్పిరేషన్. సో ఐ కెన్ సీ దట్ యాంగిల్, ఆ ఎమోషన్ అనేది. తర్వాత బ్రింగ్ హర్ బ్యాక్ అని ఒక మూవీ వచ్చింది లాస్ట్ ఇయర్. అది నాకు ఒక హారర్ ఫిల్మ్లో కొంచెం సాడ్ చేసిన హారర్ ఫిల్మ్ అంటే నాకు అది మదర్ ఎమోషన్. ఇట్స్ అబౌట్ అ మదర్ హూస్ డాటర్ పాస్డ్ అవే అండ్ ఒక పురాతన ఏదో అకల్ట్ ప్రొసీజర్ని వాడి డాటర్ బాడీని పెట్టుకొని ఉంటుంది. డాటర్ సోల్ని ఇంకొక బాడీలోకి ట్రాన్స్ఫర్ చేద్దామని ట్రై చేస్తుంటుంది, ఇంకొక అమ్మాయిని అడాప్ట్ చేసుకుని. చాలా చాలా క్రీపీగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. కానీ ఎండ్లో నిజంగా సాడ్ అనిపిస్తుంది, చాలా బాధేస్తుంది ఎండింగ్కి వచ్చేపాటికి. సో అది డిఫరెంట్ ఎమోషన్. అది వస్తే బాగుంటుంది. ట్రై చేయలేదు, నాకు రాయడం రాదు హారర్. ఇందాక మీరు ఏదో చెప్తుండే, ఏదో చెప్పడానికి వచ్చారు, నేను కట్ చేశాను మిమ్మల్ని ఇందాక. సుధీర్ మిశ్రా గారి హజారో ఖ్వాయిష్ ఐసి ఉంది ఫిల్మ్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ, అంటే ఎప్పుడు చూసినా మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది సినిమా. సాంగ్స్, ఎవ్రీథింగ్, the way he directed the film, the way he showed the emotions between friends, love. That is also చిత్రాంగ సింగ్ అంటే భయంకరంగా క్రష్ సార్. చాలా దేశీ బాయ్స్ చూసినప్పటి నుంచి భయంకరంగా బ్యూటిఫుల్ ఉమెన్ అంటాం కదా, చాలా ప్రౌడా, చాలా చాలా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ నాకు సినిమాల్లో మెయిన్ నాకు బాగా పట్టేటివి అదే. ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈస్ ఫిలిం ఈజ్ ఆల్ అబౌట్ పర్ఫార్మెన్సెస్. It's nothing other than that. Everything is secondary for me. Okay. Performances hook you. Whatever the emotion, whatever thing. If the performances hook you, that makes it a different film. Maybe మనం ఎవరైతే లిజెండరీ డైరెక్టర్ అనుకుంటున్నాం వీళ్ళందరూ ఉన్నారో ఆ పెర్ఫార్మెన్సెస్ కొంత అదే ఎమోషన్. బట్ ద వే దే ఎక్స్ట్రాక్ట్ దిస్ థింగ్ నో, దట్ ఈస్ నేను సినిమాలో ఎక్కువ చూసేది అదే యాక్చువల్లీ. స్క్రీన్ ప్లే బట్ వాట్ నన్ను అంటే ఎక్కువ ఇష్టపడేది ఎట్లా కొత్తగా చేస్తున్నారు, అదే ఫాదర్ అండ్ సన్, అదే ఫాదర్ అండ్ మదర్, అదే వైఫ్ అండ్ హస్బెండ్, ఇది ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మళ్ళీ.
ఎంత సటిల్ వేలో వస్తుంది. రైట్. కమింగ్ బ్యాక్ టు మీ జర్నీ, ఆర్జీవి గారి దగ్గర సో బయటకు వచ్చేసాక ఏంటి సార్? బయటకు వచ్చిన తర్వాత ఇదే స్టోరీ డిస్కషన్స్ అది ఒక నాకు అప్పుడు ఒక కథ ఉండేది. అప్పటికి నేను చేద్దాం అనుకుంటాను నీకు అప్పుడు. అప్పటికి మీకు ఒక నెట్వర్క్ అని, ఫ్రెండ్స్ అని ఇదంతా ఏర్పడింది, ఒక సర్కిల్ అని. వాట్ రోల్ డిడ్ దట్ ప్లే? నాకు అప్పుడు బాగా పరిచయం ఏంటంటే అనిల్ భాను ఉన్నారు పబ్లిసిటీ డిజైనర్. వాళ్ళ ఆఫీస్ అంటే యాక్చువల్గా యంగ్స్టర్స్ అందరికి అదే బెస్ట్ పీపుల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఎంకరేజ్ ఎవ్రీ వన్. నీకు నిజంగా చెప్పాలంటే మన దగ్గర క్లబ్లో ఫిల్మ్ క్లబ్లో అక్కడ ఉంటాయి కదా, నిజంగా ఫిల్మ్ క్లబ్ ఏదన్నా క్రియేటివ్ ఉంటుందంటే అక్కడనే ఉంటుంది వాళ్ళ దగ్గరనే. ఓకే. ద వే దే ఎంకరేజ్ న్యూ పీపుల్, వాళ్ళు అసలు నో అని చెప్పరు. ఇది ఉంటే వాళ్ళ వల్ల ఇది ప్రతి చేస్తారు. రోమాంచకంకి వాళ్ళేనా? సందీప్ పరిచయం నాకు అక్కడనే. ఓ నైస్. అనిల్ బాన్ దగ్గర దే ఆర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. అసలు యాక్చువల్గా నేను ఇండస్ట్రియల్ స్టూడియోలో సెట్లో కంటే వాళ్ళ ఆఫీస్లో ఓకే టు సిట్ దేర్ టాక్ టు దెమ్. అందరు ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, మిగతా డైరెక్టర్స్ వాళ్ళ వర్క్ అనిపించేది. ఎవరు వీళ్ళు? లైక్ ఆనందరంగా ఉండేవాడు, ఓయ్ డైరెక్టర్, బాణం చైతన్య, ప్రవీణ్ శ్రీ, లాట్ ఆఫ్ పీపుల్. వీళ్ళు సుధీర్ వర్మ నాకు అక్కడే పరిచయం. ఓకే. చాలా మంది ఉన్నారండి అసలు. వేణు శ్రీరామ్ గారు, దీపక్ రైటర్ ఉంటాడు, విక్కీ అనే డైరెక్టర్ ఉంటాడు, టచ్ చేస్తుడు, చాలా మంది ఉన్నారు. చాలా అక్కడికి అసలు అది పర్ఫెక్ట్ ఫిల్మ్ క్లబ్ అది. ఓకే. సో అక్కడనే నాకు సందీప్ ఫస్ట్ టైం పరిచయం నాకు అక్కడ ఆఫ్టర్ కబీర్ సింగ్. ఆర్జీవి గారి దగ్గర క్విట్ చేసిన ఎప్పుడు 2012, 13 తర్వాత అంతే. ఓకే. ఈ 5 ఏం జరిగింది? 13 ఫేస్లో యాక్చువల్గా నేను ఒక స్టోరీ రాసుకున్నాను. టైటిల్ ఏంటంటే ద హోలీ బాస్టర్డ్స్. అది రాసుకున్నా, బట్ ఎవరికి అంటే ఎక్కలేదు. చెప్పా ఒకరిద్దరికి, ఇది వర్కౌట్ కాదమ్మా, ఇదంతా హిందీ ఇలాంటి సబ్జెక్టు. నేను అక్కడి నుంచి వచ్చిందండి. అక్కడ హిందీలో ఎందుకు ట్రై చేయలే? ఇది జరిగేటప్పుడు అప్పుడు ఉన్న పరిచయాలు ఉండేవి, కానీ నేను ఇది సౌత్లో వర్కౌట్ అవుతుంది అది గమ్మత్తుగా మాట్లాడేవాళ్ళు అక్కడ. పెద్ద ఎంకరేజ్మెంట్ కూడా నాకు ఏం అనిపించలే అక్కడ సర్కిల్ హెల్ప్ అవ్వలే, బికాస్ ఆర్జీవి ఇస్ ప్రిటీ మచ్ లైక్ ఎ డీల్ దేర్. బట్ అక్కడ చాలా మంది చాలా రకాల రేస్ కార్పొరేట్ సిస్టమ్ దాదాపు ఎంటర్ అవుతుంది. సో వాళ్ళ పరిచయాలు వాళ్ళదే, ప్లస్ మనకి హిందీ లాంగ్వేజ్ మీద బట్టి హిందీ వచ్చు ఫ్లూయెంట్గా, బట్ ఏంటంటే ఎందుకు అక్కడ వర్కౌట్ కాలేదు. సో ఇక్కడికి వస్తే హిందీలాగా ఉంది, నేను బాలీవుడ్లో తీసుకోవచ్చు, బాలీవుడ్ నుంచి వచ్చినాక నేను అక్కడ రమ్మంటే ఇక్కడ రమ్మంటారు, ఇక్కడ రమ్మంట, ఇది జరిగింది. సో అది పట్టుకొని తిరుగుతున్నా. దెన్ సుధీర్ వర్మ నాకు పరిచయం అయ్యాడు ఫ్రెండ్. సో తనతో స్క్రిప్ట్ డిస్కషన్లో ఉండేది. తన స్వామిరార తర్వాత నెక్స్ట్ సినిమా వచ్చింది దోచే తర్వాత. సో కేశవ వర్క్ చేశారా ఆయనతో? నేను వీఆర్ ఇన్ టు ద స్క్రిప్ట్ డిస్కషన్. నేను చేసింది ఓన్లీ రాము గారి దగ్గరే. అఫీషియల్ గా క్రెడిట్ పడింది. క్రెడిట్ పడకుండా చేస్తుంటారు కదా, అర్థమవుతుంది ఇప్పుడు చెప్తుంటే. అంటే మీరు ఎంత నీట్ గా దాన్ని సర్దడానికి ట్రై చేసినా ఇట్ ఈస్ కమింగ్ త్రూ. అంటే నేను ఎక్కువ స్టోరీ డిస్కషన్స్కి వెళ్ళేవాడిని. అదే నాకు అది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అంటే ఒక పర్సెప్షన్, ఇతను ఎట్లా చూస్తున్నాడు సినిమాని, మన ఐడియాస్ ఏంటి, మన ఇష్టం తీసుకుంటారు, లేకుంటలేదు తీసుకున్న వాళ్ళు ఒకసారి పేరు కూడా ఇవ్వరు. దట్ ఈస్ కామన్ ప్రాక్టీస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో సుధీర్ షేడ్ వెరీ గుడ్ బాండ్. సుధీర్ వర్మ మధ్యలో డాలీతో కూడా ట్రావెల్. డాలీ కొంచెం ఇష్టం కొంచెం కష్టం. సో పిచ్చింగ్ జరుగుతుండేదా ఆ ప్రాసెస్? మధ్యలో పిచ్చింగ్ చేశాను కొంత ముందుకు వెళ్ళినట్టే ఉండేది. నథింగ్. వాట్స్ ద క్లోజెస్ట్ దట్ యూ గాట్ టు టేక్ ఆఫ్ అ ప్రాజెక్ట్? ఒక కన్నడ ప్రొడ్యూసర్ ఇక్కడ ఒక సినిమా చేస్తున్నారు. అప్పుడు ఈజ్ అ పార్ట్నర్, ఈజ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ మీ. సో మనం మాట్లాడే విధానం, లేకుంటే మనం చెప్తున్న సీన్లు, నరేషన్ ఇవన్నీ చూసి, బట్ ఆయన కూడా సినిమా వర్కౌట్ అవ్వలేదు. సో అతను ఏదైతే ఫైనాన్స్ చేసుకుంటున్నాడో ఈ వెంట్ బ్యాక్. అదే టైం కోవిడ్ గాన్. ఓకే. సో సందీప్ని ఫస్ట్ కలిసింది ఎప్పుడు సార్? అనిల్ భాను చెప్పాను కదా, ఫ్రెండ్స్ వాళ్ళ ఆఫీస్లోనే ఫస్ట్ కలిసింది అక్కడే నేను. సో ఫస్ట్ మీటింగ్ మామూలు క్యాజువల్గా మీటింగ్ ఉంటుంది, ఫ్రెండ్ అని. సో దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అర్జున్ రెడ్డి. సో నేను అర్జున్ రెడ్డి చూసినప్పుడే బలంగా అనుకున్నా ఈ పర్సన్ కలవాలి నేను. లులు మాల్ ఉంది కదా ఇప్పుడు మంజీరా. సో ఆ సినిమా చూసినప్పుడు ఏంది ఇట్లా తీసిండు సినిమా, సో కొంత ఫ్రెష్గా ఉంది. ద సేమ్ నేను ప్రతిదానికి ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నా, కొన్ని సినిమాలు ఇట్లా పోతున్నాయి, మధ్యలో ఒక చిన్న బ్రీజ్ లాగా అసలు ఏంది, వాట్ ఈస్ దిస్ డైరెక్షన్ అంటే మీకు అర్థమైపోతుంది కదా, యూఆర్ ఇంటూ ద డైరెక్షన్. సో ఎలా క్యాప్చర్ చేశాడు, ఇంత రాగా ఎట్లా తీశాడు అసలు.
సో నేను నా కజిన్స్తో వెళ్ళా. సో నా ఫేస్ చూసి ఏదో నువ్వే సినిమా వేసినట్టు ఫీల్ అవుతున్నావు అంటే యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ గై ఈజ్ సంథింగ్, ఐ వాంట్ టు మీట్ దిస్ గై. నేను బాగా అనుకున్నానేమో. సో ఆఫ్టర్ కబీర్ సింగ్ అనిల్ బాను ఆఫీస్లో ఐ మెట్ ఫస్ట్ టైం. అప్పుడు ఏదో వెబ్ సిరీస్ ఇది అని అడుగుతుండే, అప్పుడు అందరూ అడుగుతుండే కదా కోవిడ్ తర్వాత అంతా. నేనేదో చిన్న వీడియో చేశాను, ఒకటి చూపెట్టా, చిన్న యాడ్ లాగా, లైక్ టు డెమో ఏదో చూపెట్టినప్పుడు ఇట్స్ నైస్ మ్యాన్, ఇది ఫస్ట్ టాక్, ఇది ఫస్ట్ టాక్. తర్వాత ఇంకా అలా 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 మాడుతూ యూఆర్ షేరింగ్ స్టోరీస్. లైక్ ఎట్లా అంటే అర్జున్ రెడ్డి ఇలా చేసావు, ఇలా చేసావు, అలా చేసావు. సో ఐఎమ్ టెలింగ్ మై పాయింట్స్ అండ్ కామన్ ఫర్ అస్, కామన్ ఈజ్ రామ్ గోపాల్ వర్మ అండ్ అనదర్ థింగ్ ఈజ్ మ్యూజిక్, మెయిన్ దట్ థింగ్. సో ఈ సినిమా ఆ సినిమా ఇద్దరిది ఎలా ఉండదంటే ఏదైనా సినిమా చూసినప్పుడు ఏదైనా సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటే పాయింట్ గురించి మాట్లాడేవాళ్ళం, దట్ ఎక్స్ప్రెషన్, రైట్ ఒక కనెక్షన్ దొరుకుతుంది కదా మీకు. సో అట్లా స్టార్ట్ అయితే అంత పరిచయం మాత్రమే ఆర్ వర్ యు వర్కింగ్ విత్ హిమ్? అక్కడి నుంచి స్టార్టింగ్, అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు దెన్ యానిమల్, ఈ నెరేటివ్ మీద యానిమల్ స్క్రిప్ట్ వన్ డే ఈ పరిచయం ఈ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఒకటి ఉంటుంది, ఒక సింక్ ఉంటుంది కదా, మాట్లాడుతున్న అర్థం చేసుకునే సబ్ టెక్స్ట్ ఆఫ్ ద దిస్ థింగ్స్. నాట్ అంటే నేను ఎవరైనా నరేట్ చేసినప్పుడు ఐ ఓన్లీ సీ ఇన్ సబ్ టెక్స్ట్. ఓకే డోంట్ గో ఫర్ ద సీన్ ఏముంది అది కాదు కదా, ఫస్ట్ ఓవరాల్గా ఏంటి ఏం జరుగుతుంది అందులో, ఇది ఎంత కొత్తగా ఉంది. సో మేబీ ఈ లైక్ దట్ మైక్రో మేనేజ్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్స్. సో నరేట్ చేశాడు. అప్పుడు మేము సినిమాని హిందీలో చేస్తున్నాడు కదా, దాన్ని తెలుగులో డబ్ చేయాలన్నప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలా అని డిస్కషన్ వచ్చినప్పుడు మీకు పాతకాలంలో రాజశ్రీ గారు అనేది రాసేది, మణిరత్నం సార్కి రాసేది, చాలా సినిమాలు రాశారు. మణిరత్నం సార్ ఫిలిమ్స్ స్పెషల్గా ఉండేవి. ఓకే. సో అటువంటి తెలుగు ఒకటి ఉండాలని ఫస్టే అనుకున్నాం. యాక్చువల్లీ న్యూట్రల్ తెలుగు, అది ఎటువంటి స్లాంగ్ ఏది తీసుకోకుండా ఉండదు. దెన్ షూట్ కంప్లీట్ అయింది. నేను అడిగి యానిమల్కి వస్తా అని చెప్పి, ఐ వాంట్ టు వాచ్ మ్యాన్ అని. ఎందుకో ఆయన కుదరలేదు. కుదరలేదు టీంలో పనిచేయడానికా? జస్ట్ వాంట్ టు అబ్జర్వ్ ఫర్ వన్ దిస్, ఐ వాంట్ టు హౌ హీ డైరెక్ట్స్. ఇది చూడాలని నాకు కోరుకుంటుంది. రామ్ గారి తర్వాత మళ్ళీ ఎప్పుడు అనిపించలేదు నాకు ఎవరి దగ్గర నాకు అంత ఇంట్రెస్ట్ రాలే, ఆ ఫీల్ రాలే ఎవరి దగ్గర, వీళ్ళ దగ్గర చేసి ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు అనేది. అంటే అబ్జర్వ్ చేయొచ్చు ఈ పర్సన్ ఏంటి ఏందనేది. అది యానిమల్ అప్పుడు అయినప్పుడు అది కుదరలే. సో దెన్ ఇట్కి పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చినప్పుడు డబ్బింగ్ కోసం హీ కాల్ మీ వన్ డే, ఆన్ ద డే వి స్పోక్ అబౌట్ దిస్ తెలుగు అండ్ ఆల్ దోస్ థింగ్, వై డోంట్ యు టేక్ కేర్? ఐ సెడ్ ఓకే. సో నాకు ఫస్ట్ కట్టు పంపాడు 2 hours ఇంటర్వెల్ ముందు. కాల్ హిమ్ వితౌట్ ఎనీ మ్యూజిక్. మీకు డబ్బింగ్ ఎట్లుంటుందో తెలుసు, రాఫ్. సో జస్ట్ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ స్టూడియో, సాట్ ఆన్ ద రోడ్, ఐ స్పోక్ టు హిమ్ ఫర్ 40-50 minutes. సో నేను అప్పుడు ఏదో బీచ్లో వాక్ చేస్తానని చూడు బాంబేలో. అంటే నేను ఎట్లా చెప్పినంటే, యూ డోంట్ నో వాట్ యూ మేడ్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే ఏ చేసినది చిన్న సెలబ్రేట్ ఉంటుంది కదా, అంత చేసిన ఇప్పుడు చెప్తా ఉంటాడు, ఇప్పుడు అంటా ఉంటాడు. నువ్వు అప్పుడు ఫోన్ చేసినప్పుడు నువ్వు చెప్పిన సినిమా గురించి. ఎందుకంటే ఆ ఫస్ట్ సీన్ ఉంది కదా మీకు, ఆ ఫస్ట్ 10 minutes బావా రణబీర్ కపూర్ బావా దాన్ని, ఆ సీన్ చూడగానే అర్థమైపోయింది నాకు, దిస్ ఈజ్ సంథింగ్ అగైన్, ఈ మేడ్ సంథింగ్ ఎల్స్. ఇది పిచ్చెక్కిపోతుంది జనాలకి. సో ఫస్ట్ హాఫ్ 2 hours వచ్చింది నాకు యాక్చువల్లీ కట్. ఫస్ట్ హాఫ్ 2 hours, ఫస్ట్ హాఫే 2 hours. తర్వాత దాన్ని ట్రిప్ చేసాడు. ఇంకా అలా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయింది. ఈవెన్ దో రాకేంద్ర మౌలి, సందీప్ రోడ్ ద డైలాగ్స్. ఆన్ బిహాఫ్ ఆఫ్ సందీప్ ఐ టుక్ కేర్ ఆఫ్ దిస్ డబ్బింగ్ ప్రాసెస్. సో ఎంత కీన్గా ఉండే అంటే చాలా రోజులు 35 days అట్లా చేయరు ఆ సినిమాలో చేయరు. బట్ డబ్బింగ్ అంటే తెలుగు సినిమా లాగా ఉండాలి, ఇదే మా ప్రయత్నం. మీరు చూస్తే తెలుగు చూస్తే కూడా అలానే ఉంటుంది అది. ఓకే. యాజ్ ఇట్ ఈస్ ఇట్ మేడ్ 80 crores ఆర్ సంథింగ్ ఇన్ తెలుగు. సో అక్కడ ఇంకా బాండ్ ఇంకా పెరిగి వీఆర్ ఫ్రెండ్స్ అండ్ క్రియేటివ్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాం. సో వాట్ ఎవర్ ఈ షేర్స్, ఫస్ట్ ప్రణాయం నాకు చెప్తాడు వాళ్ళ బ్రదర్కి, తర్వాత ఈ షేర్స్ విత్ మీ వాట్ ఎవర్ అని తనే రాసుకుంటాడు. ఎవరు సాయం తీసుకోవడం ఏం చేసుకోవడం తనే రాసుకుంటాడు. బట్ చూస్తాడు ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తుంది ఎక్స్ప్రెషన్ అని. లైక్ ఇవి ఎప్పుడన్నా సందీప్తో ఇది నాకు వర్క్ అవ్వట్లేదు, ఇది నాకు నచ్చలేదు అని చెప్తే రిసెప్టివ్గా ఉండి అది కన్విన్స్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఏముంటాడు చెప్తాడు, చెప్పొచ్చు మనం రూత్లెస్లీ ఆనెస్ట్.
ఈజ్ రూత్లెస్లీ ఆనెస్ట్ నో. ఆయన మొహం మీద చెప్పారు చెప్తాడు, బాగాలేదు అంటాడు. మీరు చెప్తే తీసుకుంటాడు. ఏదో అనిపిస్తుంది. బట్ అతను ఏంటంటే ఆయన చెప్పేదే ఫైనల్ వర్షన్ చెప్తాడు. షేర్ చేసినప్పుడు దాంట్లో ఏదైనా డౌట్ అడిగితే ఇట్లా వస్తుంది అంటాడు. ఏదో త్రో చేయడు అసలు. ఈజ్ నాట్ లైక్ కామన్ ఏదో ఈ సీన్ ఇట్లా అనుకుంటున్నా అట్లా త్రో చేయడు. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ఇన్ వెరీ గుడ్ షేప్, దెన్ ఓన్లీ హీ పిచ్ దట్ థింగ్, వాట్ ఎవర్ ద లైన్ ఆర్ స్టోరీ ఆర్ ఎనీథింగ్. సో దెన్ యానిమల్ అది అయిపోయింది. మాకు ఒక కాఫీ షాప్ ఉంటుంది ఇక్కడ రామేశ్వరం పక్కన, కాఫీ అండ్ మోర్ అనేది. వీ యూస్ టు సిట్ అప్ టు నైట్ 2 o'clock. ఇంకా రకరకాల సినిమాల గురించి వీటి గురించి ఫుల్గా డిస్కషన్ వస్తూ ఉండేది. ఫుల్ డిస్కషన్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. సో అట్లా తన ప్రాసెస్ ఏంటని తెలిసింది. మ్యాక్సిమం నిజంగా చెప్పాలంటే తన దగ్గర నుంచి నేను ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసుకుంది మూవీస్ని. అంటే ద వే హీ సీయింగ్, ద వే హీ సీస్ ద ఫిలిం అని చెప్పి. అతని ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు, రామగారి ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు, ఎవరివే వాళ్ళది. బట్ ఈ యూస్ టు లాట్ ఆఫ్ థింగ్స్, హౌ యూ మేడ్ దిస్, హౌ యూ డన్ దట్. సో అలా పెరుగుతూ పోయింది. ఒకసారి ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాడు, పంచవటి కాలనీ నేను ఉండేది. సో ఈ కంటే ఐ టోల్డ్ అబౌట్ దిస్ క్యారెక్టర్స్, వాట్ ఐఎమ్ రైటింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇట్ ఇంట్రెస్టింగ్. తర్వాత ఒక 1 month తర్వాత కాల్ చేసి, ప్రణయ్ అన్న ఇన్ ద యూఎస్లో ఉంటాడు ఆయన వచ్చి, అన్న వచ్చిండు, మీ ఇద్దరం కలిసి తిందాం అనుకుంటున్నాం. ఇది 8:30 9 o'clock ఇన్ ద నైట్. అనిల్ బాన్ ఆఫీసు, విల్ యూ నరేట్ దట్ థింగ్ వాట్ యూ నరేటెడ్ టు మీ, ఇట్ ఈస్ రెడీ అని పంచులో నా దగ్గర ఉంది అది. సో యాక్చువల్ మేము అందరం కలిసి ఒక పార్టీకి వెళ్ళాలి, యాక్చువల్ బర్త్డే పార్టీకి. బట్ ఈ సెడ్ ఐ సెడ్ ఓకే, ఐ నరేటెడ్. సో ఫర్ 2 hours continuously I narrated. So after the narration, both brothers said in a sync that we are producing this film. నైస్. వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి వర్ దే లుకింగ్ ఫర్ స్క్రిప్ట్స్ అనే విషయం మీకు తెలుసా? తెలుసు, నాకు తెలుసు. ఓకే, జస్ట్ అంటే చెయ్యాలా వద్దా అంటే అసలు విందాం అన్న కోణంలో వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ ఎవరేమనుకుంటున్నారు ఏందనేది, అరే అందరికి ఎవరెవరు కథ నా కథ ఇంట్లేడని నేను అనుకునేవాడిని యాక్చువల్గా. సో ఎలా పిచ్ చేశారనేది ఏమైనా చెప్పగలుగుతారా, ఆర్ విల్ ఇట్ బి స్పాయిలర్? దిస్ జస్ట్ స్క్రిప్ట్, ఐ నరేటెడ్ ఫుల్ స్క్రిప్ట్. నో ఫస్ట్ కాన్వర్సేషన్ అన్నారు కదా సందీప్ తో, అక్కడ ఇన్సిడెంట్స్, వాట్ ఎవర్ హ్యాపెండ్, ద ఇన్సిడెంట్స్, క్యారెక్టర్స్, I explained them like this is the arguments, this is this thing, this is how it is going. So if ante tana daggara unnadi entante he will understand within minutes, within few minutes only he will grasp that thing what he is saying, alla vishayam unda leda first idi tana daggara unna that creative this thing casually narrated, just not drop cheyadaniki vachindu ade casually narrated this thing happening, this is title is romanchakam. ఓ టైటిల్ అప్పుడే ఉండేనా? ఫస్ట్ నుంచి when I wrote that. When was this? 2023 this post animal only in 24 I think. 24 and August 30th or August 30th. Around just 2 years all these things happened. Perfect. తర్వాత ప్రణయ్ అన్న ఇద్దరు విన్నారు. సో విని they said we are doing this film. What's the inspiration? ఈ సినిమాకి ఈ స్టోరీకి ఏంటి ఇన్స్పిరేషన్? మ్యాక్సిమం రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అండ్ నేను చూసినవి, నేను అనుభవించింది. స్పెషల్లీ ఏంటంటే మనం యాక్చువల్లీ ద టఫెస్ట్ పీరియడ్ ఇన్ లైఫ్, నేను అంటే ఫర్ మీ జనరలైజ్ చేసినా సరే కాలేజీలో ఉన్నప్పుడు దీనమ్మ ఏమన్నా చేయొచ్చు లైఫ్ని, అసలు దానికి అడ్డు లేదు, ఫుల్ యంగ్ బ్లడ్, ఏదైనా చేస్తాం, ప్రపంచం కూడా తెలియదు. ఒక్కసారి బయటకు వచ్చి ఒక 2 years అయిపోయిన తర్వాత ద రియాలిటీ విల్ కమ్. ఇట్స్ లైక్ ఎనీథింగ్. ఆ టైంలో చాలా డెసిషన్లు తీసుకోవాల్సి వస్తుంది, అవి నిన్ను అతలాకుతలం చేస్తుంది. బట్ దట్ డెసిషన్స్ మేక్ యూ మ్యాన్, ఫ్రమ్ ఎ బాయ్ టు మ్యాన్, ఎ గర్ల్ టు ఉమెన్. Absolutely. ఐఎమ్ ట్యాపింగ్ దట్ జోన్ విత్ దిస్ థింగ్. Transformation basically. The transformation, immature to mature. Not this is the core, but Coming of age. You can easily. బట్ అంటే నాకు ఏది చెప్పాలన్నా సరే చాలా సింపుల్గా, సరదా. హృషికేష్ ముఖర్జీ ఉన్నారు కదా, బసు చటర్జీ, జయంత్యాల గారు, సింపుల్గా చెప్పాలి లైఫ్ని అన్నది నా బలమైన కోరిక. ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. బట్ వాట్ సందీప్ ఈజ్, నేను అనుకుంటా, ఇప్పుడు అడగలేదు, బట్ నాకు తెలిసి వై లైక్ దిస్ బికాస్ ఆఫ్ ఆ కాంప్లెక్స్ ఎమోషన్స్ను ఎట్ దట్ ఏజ్ ఐ మేడ్ ఇట్ సో
హిలియరస్, వెరీ సింపుల్. Okay. కాంప్లెక్స్ థింగ్స్ని చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేసినది. ద ఎమోషన్స్, ద ఫాదర్ మదర్, ఫాదర్ సన్. Who plays the father? ఎవ్రీ వన్ ఈజ్ 99% అందరూ కొత్త కొత్త వాళ్ళు. మై హెచ్ఓడీస్ ఆల్సో న్యూ పర్సన్స్. ఓన్లీ ఉపేంద్ర లిమాయే ఫ్రెడ్డీ క్యారెక్టర్ అదే glimpse ending లో ఆయన గ్లిమ్స్ ఉంటారు. ఎండింగ్ లో ఉన్నాడు కదా, ఆయన ఒక్కడే. ఫ్రెండ్స్ మేబీ ఒక ఇద్దరు ముగ్గురు. వెంకటేష్ కాకమన్ను ఇస్ ద ఓన్లీ. నరేంద్ర కూడా గ్రేట్ బట్ నాట్ వాట్ యు కాల్ ఇంకా అప్పటికి ఇంకా రాలే ఆ సీన్, అప్పటికి అప్పటికి ఇంకా షూట్ జరుగుతున్నట్టుంది. సో అందరు దాదాపు ఒక సినిమా. సో ఒక అబ్బాయిని అయితే నేను యాడ్లో యాడ్ లేదు, బజాజ్ యాడ్లో చూసాను, వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్. హెచ్ఓడీస్ పవన్ మై సినిమాటోగ్రఫర్, కాస్ట్యూమ్ డిజైనర్ కీర్తన, ప్రొడక్షన్ డిజైనర్ ఖుషి అని ఉన్నారు. వాళ్ళిద్దరు అమ్మాయిలు జస్ట్ కేమ్ టు ఫర్ డూ ద అసిస్టెంట్ థింగ్ దిస్ థింగ్. బట్ వాళ్ళు ఎన్ఐడి నుంచి జస్ట్ పాస్డ్ అవుట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ భోపాల్ నుండి. బట్ సీయింగ్ దర్ ప్యాషన్, ఐ థాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. వాళ్ళకి సినిమా అనుభవం లేదు, ఏది లేదు. బట్ ఐ నో, ఐ గాట్ దట్ ఫీల్, దట్ గట్ పాయింట్ దట్ దీస్ గర్ల్స్ విల్ డూ ద మ్యాజిక్. జస్ట్ యంగ్స్టర్స్, 21 years, జస్ట్ పాస్డ్ అవుట్, ఇంకా సర్టిఫికేట్ కూడా రాలే వాళ్ళకి. సో ఐ సెడ్ యు ఆర్ ద కాస్ట్యూమ్ డిజైనర్, యు ఆర్ ద ప్రొడక్షన్ డిజైనర్. సో కాస్ట్యూమ్స్లో కూడా ఏం చేశారంటే, అంటే థింకింగ్ మనం చూసినప్పుడు గీతాంజలి, అప్పట్లో చాందిని చీరలు, సంథింగ్ కొత్త కొత్త అమ్మాయి చాందిని శారీస్ మొదటి వాళ్ళు మాట్లాడుకునేది ఆ శారీస్ ఈ శారీస్ అని చెప్పి. మా సిస్టర్స్ని ఇంట్లో చూసినప్పుడు ఏంటంటే, పిల్లలకి వాళ్ళ పాత పట్టు చీరల్ని లంగా ఓణిలా గుట్టించి అది చేస్తారు. నేనేం చేశానంటే, ఐ టోల్డ్ హర్ దట్ వై డోంట్ వీ ట్వీక్ దిస్, లైక్ ఇవే పట్టు చీరలు, ఈ చీరలు ఏవైతే ఉన్నాయి పాత తరం, దీన్ని వీ విల్ మేక్ ఇట్ ఎ మోడర్న్ డ్రెస్సెస్, నాట్ పట్టు లంగా, దిస్ థింగ్ వీ విల్ ట్వీక్ దట్. సో కాస్ట్యూమ్స్ ఫర్ అనంతిక వీ మేడ్ విత్ ద శారీస్ విత్ మోడర్న్ టచ్. సో ప్రొడక్షన్ డిజైన్ ఆల్సో ఐ టోల్డ్ దట్ ఇట్ షుడ్ లుక్ లైక్, ఐ వెంట్ ఫర్ ఓన్లీ లైవ్ లొకేషన్స్. నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్ట్, నాకు సెట్ అంటే నాకే రాదు అసలు. ఫస్ట్ ఆర్టిస్ట్కే వస్తుంది. మన సెట్లో ఇప్పుడు మన ఇంట్లో మీరు గమనిస్తే మదర్ పోపు డబ్బాలు అవన్నీ సర్దే విధానం ఒక కాంబినేషన్ ఉంటుంది. ఏ ప్రొడక్షన్ డిజైనర్ కూడా అది మనం అంత 100% రాదు. సో వాళ్ళు నాప్కిన్ పెట్టే విధానం కానీ ర్యాండమ్నెస్ ఉంటుంది, అది మీకు ఎంత చేసినా రాదు సినిమాలో. అందుకే చాలా ఇల్లు చాలా పాలిష్డ్ గా ఉంటాయి, కనిపిస్తుంది లైక్ కరెక్ట్ గా. లైక్ ఇప్పుడు ఒక సోఫాలు ఉంటాయి, సోఫా పైన కౌచ్ కి మనం వేస్తాం కదా, కరెక్ట్ అది కరెక్ట్ గా ఉంటే నాకు నచ్చదు. ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు లేచేటప్పుడు అది అటు ఇటు అవుతుంది, అది అలానే ఉండాలి. ప్లస్ కలర్స్ ఒక టేస్ట్, మినిమం టేస్ట్ సూపర్గా ఉంటాయి. మన సినిమాల్లో మనం ఇప్పుడు మనం తెలియదంటే ఒక డార్క్ కలర్స్ అదో రకంగా ఉంటుంది. సో ఐ వెంట్ ఫర్ ఓన్లీ పోలీస్ స్టేషన్, ఐ హావ్ టు గో ఫర్ ద సెట్. ఎక్కడ అదే కదా మాదాపూర్ పోలీస్ స్టేషన్, అదే ది బెస్ట్. అండ్ దట్ ఆల్సో ఐ మేడ్ లైక్ ఏ వెరీ న్యాచురల్. అంటే నేను పోలీస్ స్టేషన్ ఇస్తున్నాడు ప్రణయాన్ని అడిగిన, ఒరిజినల్ పోలీస్ కొడతానని చెప్పాడు. మరీ ఇంత న్యాచురల్గా పోద్దు, నీకు చాలా రోజులు 2-3 సీన్లు ఉన్నాయి అలా, అట్లా వర్కౌట్ కాదు ఒకటన్నా. బట్ మిగతా అన్ని ఐ వెంట్ ఫర్ లైవ్ లొకేషన్. ద స్క్రిప్ట్ డిమాండ్స్ దట్ థింగ్. అండ్ పర్సనల్లీ ఐ లైక్ ద న్యాచురల్, ఇట్ షుడ్ లుక్ లైక్ న్యాచురల్, వెరీ న్యాచురల్. సో మై మోటో ఈజ్ this thing for this film, naturality. The Pawan, the way he shot. And want to talk about Pawan, is cinematographer. నాకు తెలిసి ఆఫ్టర్ రోమాంచకం హీస్ గోయింగ్ టు సంథింగ్. అండ్ ద వే హీ క్యాప్చర్డ్, నేను పెట్టిన టార్చర్కి ఇచ్చిన లిమిటెడ్ రిసోర్సెస్కి డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్కి షార్ట్స్ చెప్పాలా, లేకపోతే ఈ సీన్ ఇలా ఉంటుంది, నువ్వు ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నావు, నువ్వు నాకు చెప్పు అని అనాలా? మై అబ్జర్వేషన్ అండ్ వాట్ మై ప్రాక్టీస్ ఈజ్, ఫస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద లొకేషన్, దట్ ఈస్ యువర్ ప్రయారిటీ. దెన్ టెల్ హిమ్ దట్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇఫ్ హీ ఈస్ గివింగ్ ద బెస్ట్, పవన్ ఈజ్ ద బెస్ట్ ఇన్ దట్. సో యూ ప్రొవైడ్ హిమ్ విత్ అ లొకేషన్, ఎస్, దాన్ని మ్యాక్సిమైజ్ ఎలా ది బెస్ట్ వేలో ప్రెజెంట్ చేయొచ్చు. ఫర్ దిస్ సీన్ లొకేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ రాము గారు. న్యాచురల్గా ఉండాలి, ఆర్టిఫిషియల్గా ఉండొద్దు, ప్లస్ ది బెస్ట్ యాంగిల్లో ఉండాలి. మనం చూసినప్పుడు అంత మనం ఆ సీన్ లేకుండా వాట్ ఎవర్ ద సీక్వెన్స్ ఈజ్ రన్నింగ్ ఇన్ దిస్ థింగ్,
కెమెరా మూవ్ చేసుకోవడానికి కానీ. ప్లస్ ఇంకోటి మనకు అన్నీ తెలవాల్సిన అవసరం లేదు సినిమాటోగ్రఫీలో. ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఏ పవన్ మై ఫ్రెండ్, అతనిలాగా ఉంటే మీకు సగం పని తప్పినట్టే. లేకుంటే యాక్చువల్లీ వాట్ ఎవర్ మై ఫ్రెండ్స్ ఆర్ డైరెక్టర్స్, ఎవ్రీ టైమ్ దే సే దట్ ది సినిమాటోగ్రఫీ ఇస్ నాట్ లిజనింగ్ టు మీ, సినిమాటోగ్రఫీ ఇస్ డూయింగ్ క్యాష్, ఆల్ దీస్ థింగ్స్ దే సే. మీరు వినుంటే ఇది చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది యాక్చువల్గా. బట్ మీకు సింక్ అయ్యే వాళ్ళు దొరికితే ఇంకా వేరే లెవెల్ అటు ఉంటుంది. మీ కాన్సన్ట్రేషన్ అంతా డైరెక్షన్ మీద ఉంటుంది, ఆర్టిస్టుల మీద ఉంటుంది, సీన్ మీద ఉంటుంది. రాజమౌళి గారు స్టీవెన్ స్పీల్బర్గ్ గారికి ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. దాంట్లో రాజమౌళి గారు అడుగుతారు, యాజ్ ఎ డైరెక్టర్గా నాకు విషయం తెలియదు అనుకోండి, షుడ్ ఐ టెల్ మై టీమ్? If I say I don't know, will that make my producer or my studio lose faith in me? Will they look down upon me if I say I don't know? స్టీవెన్ స్పీల్బర్గ్ దానికి హీ సేస్ సంథింగ్ ఆన్ దీస్ లైన్స్ ఓన్లీ. ఆయన ఏమంటారంటే, నేను నా ఫస్ట్ సినిమా తీస్తున్నప్పుడు స్టూడియో వాళ్ళు నన్ను, నీకు సెట్కి వెళ్తే నీకు అన్నీ తెలుసు అన్నట్టు ఉండు, లేకపోతే వాళ్ళు నీకు మర్యాద ఇవ్వరు, లేకపోతే నీ టీంతో నువ్వు పని చేయించుకోలేవు, కాబట్టి ప్రిటెండ్ దట్ యు నో ఎవ్రీథింగ్. బట్ స్పీల్బర్గ్ హీ వాజ్ లైక్, నాకు ఇది తెలీదు, ఎలా చేయాలో మనం అందరం కలిసి ఫిగర్ అవుట్ చేసుకుందాం రండి. నేను తీసుకున్న అప్రోచ్ ఫిల్మ్ మేకింగ్కి నాకు అదే వర్కౌట్ అయ్యింది. సో మీరు అన్నట్టు డైరెక్టర్ షుడ్ బి ఓపెన్ విత్ వాట్ First of all, you have to be emotionally naked with everyone. Your artist, your DOPs, you have to be emotional. Then only they understand the nuances of this sequence, scene, shot, costumes, production design. You have to be emotional. Why you are telling this story? First, అసలు నీ మైండ్లో ఏముంది దీని గురించి, ఎలా చూస్తున్నావు దీన్ని? సో అది ఎంత క్లియర్గా మనం చెప్తే అంతగా లోపల తీసుకుంటున్నాం. మళ్ళీ సెట్లో పోయి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ ఓన్లీ యూ హ్యావ్ టు ప్రిపేర్ దెమ్. నీ లోపల ఎందుకు చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, విత్ దిస్ వన్ లైన్ వాట్ యూ వాంట్ టు సే. ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్, దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. రైట్. దట్ ఈస్ నేను ఐ టుక్ ఫర్ 4.5 months ఫర్ దిస్ వర్క్షాప్, సుమంత్, ఆల్ దీస్ గైస్. So they won't like anything, they surrender to the character and the performances. Why I'm saying performances means మనం మిస్ అవుతుంది అదే అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను. సో అదే ఒక రకమైన మెలో డ్రామాలో వెళ్తూ, బట్ ద సటిల్ వే ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ఎమోషన్స్, హ్యూమర్ ఫ్రమ్ దెమ్, దిస్ వర్క్షాప్ హెల్ప్డ్ మీ a lot. And also they understood what is the core of every scene, every sequence, the whole film, the character. రైట్. నో బట్ ఇప్పుడు కమింగ్ ఆఫ్ ఏజ్ అంటున్నారు, ఒక రొమాన్స్, ఒక లవ్ స్టోరీ ఉంది కదా, హౌ డూ యూ బ్రింగ్ నావెల్టీ టు దిస్? ఈజ్ నావెల్టీ వన్ ఆఫ్ యువర్ ప్రయారిటీస్? ఎందుకంటే మీరు ఫ్రెష్నెస్ అంటున్నారు కదా, ఆ ఫ్రెష్నెస్ అనేది ఆల్రెడీ ఫెమిలియర్గా ఉన్న ట్రోప్స్ని ఫ్రెష్గా ప్రజెంట్ చేయడం నుంచి వస్తుందా, లేకపోతే లెట్స్ ట్రై సంథింగ్, కోర్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లెట్స్ ట్రై సంథింగ్ న్యూ అన్నట్ట? what was your approach while writing this film? My approach is whatever this thing, love story ఉంది కదా, దీన్ని స్క్రీన్ ప్లేలో చేస్తున్నప్పుడు it should sound like a new thing, because this story, you mean the conflict? Yeah, conflict I'm saying, the conflict it should ఖచ్చితంగా కొత్తది. ఇందులో నేను తీసుకున్న ఏదైతే ఉందో, I think no one never touched it. Okay. Very simple thing. I'm saying okay. It's not a Pulp Fiction or something, that kind of this thing. Simple line. But I made it in the approach కొత్తది. దాన్ని ఎలా తీసుకెళ్తున్నాం, నా క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ అంటే ఐ లైక్, మన గుర్తుండిపెట్టి యాక్చువల్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ ఆర్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద వరల్డ్. ఏదైనా చూడండి మీరు, గాడ్ ఫాదర్ తీసుకున్నా, గాడ్ ఫాదర్, సత్య, అర్జున్ రెడ్డి, మార్టిన్ స్కోర్సెసీ, ఎవ్రీ ఫిలిం, టాక్సీ డ్రైవర్, మనకు ఎక్కువ గుర్తుండిపోతాయి అవి. ఇఫ్ యూ గోయింగ్ త్రూ, ఇప్పుడు 2 రకాలు, కథలో క్యారెక్టర్ల త్రూ కథ, క్యారెక్టర్ త్రూ కథ వెళ్ళినప్పుడు అంటే వాడినే పట్టుకొని పోతూ ఉంటాం. వాడు ఒక్కసారి టచ్ అయిపోయిందంటే వాడు ఏమైనా చేస్తాం. దట్ ఈస్ వాట్ సందీప్ డూ ద మ్యాజిక్ విత్ ద క్యారెక్టర్స్. అదే, ఇది ఎంత స్టార్ వార్స్ అన్నా కూడా మనకు గుర్తుండిపోయేది హాన్ సోలో, ప్రిన్సెస్ లియా, వాళ్ళే గుర్తుంటారు. మనకు కొన్ని సీక్వెన్స్లే గుర్తుంటాయి. మళ్ళీ ఓవరాల్ స్టోరీ అయినా కొద్దిగా తలపడతాం. బట్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీతో ఏంటంటే క్యారెక్టర్ గుర్తుండిపోతుంది మనకి. శివ, ఎనీథింగ్, యూ టేక్ ఎనీథింగ్. సో క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. ఆ క్యారెక్టర్స్ని మళ్ళీ అత్యంత సహజంగా ఎలా ఉండాలి, బట్ ఎట్ ద సేమ్ టైం, అంటే ఇప్పుడు నాకు ఒక అలవాటు ఉందండి.
ఇప్పుడు ఇద్దరు రోడ్డు మీద ఇద్దరు మాట్లాడుకుంటుంటే మనం వింటూ ఉంటాం కదా, ఏదో ఫైట్ చేసుకుంటుంటే ఐ యూస్ టు గో బ్యాక్ అండ్ రైట్ దర్ బ్యాక్ స్టోరీ. ఏమై ఉంటుంది ఉత్తి సరదాగా ఏముంటుంది వీళ్ళకి ఆలోచన, మనం మధ్యలో ఎంటర్ అవుతాం, హాఫ్ వేలో వింటాం, లేకుంటే బస్సులో కన్వర్జేషన్స్, ఫోన్లో మాట్లాడుతున్నారు ఇది. సో నేను ఒకసారి ర్యాపిడోలో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ పంచవట్ కాలనీ నుంచి ఫ్రెండ్ ఆఫీస్కి వస్తున్నా, ఇక్కడ మాదాపూర్లో సేమ్ అనిల్ భాని ఆఫీస్కి వస్తుంటే అతను వాళ్ళ వైఫ్ తోటి మాట్లాడుతూనే ఉన్నాడు, నేను ఓన్లీ ఇతను సౌండ్ వింటున్నా. అటువైపు కన్వర్జేషన్ బట్ ఐఎమ్ అండర్స్టాండింగ్ ద హోల్ స్టోరీ. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ఇట్. ఇది నా కళ్ళ ముందు ఒకసారి ఒక ఫిల్మ్ మేకర్కి ఒక యాక్టర్కి గొడవ జరిగింది ఫోన్లో, భయంకరమైన ఇంటెన్సివ్ గొడవ. నాకు అటువైపు ఫోన్ కాన్వర్సేషన్ వినిపించట్లా, కానీ ఈయన రెస్పాన్సిబుల్ బట్టి నాకు అర్థమవుతుంది ఓకే అటువైపు నుంచి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోస్ట్ మెమరబుల్ థింగ్స్ అనమాట. నాకు జరిగిన వాటిలో ఇంటర్వ్యూ రిలేటెడ్ ఏదైనా ఉందంటే షూట్కి ముందు పెద్ద గొడవ, ఐ నో హోల్ కాన్వర్సేషన్ అర్థమైపోతుంది ఏం జరుగుతుందని. అది కానీ తీసుకురాగలను స్క్రీన్ మీదకి. ఐ ట్రైడ్ దట్ యాక్చువల్లీ. ఓకే ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను రాసినప్పుడు కానీ అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే యూ విల్ అండర్స్టాండ్ ద స్టోరీ. దే ఆర్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ టు యూ, దే ఆర్ సంథింగ్ డూయింగ్, దే ఆర్ ఆర్గ్యూయింగ్ ఆర్ వాట్ ఎవర్ థింగ్, బట్ యూ విల్ ఫైండ్ స్టోరీ ఇన్ ఇట్, ద స్టోరీ రన్, ద స్క్రీన్ ప్లే. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ ఫ్రెష్నెస్. బట్ ఒక ఛాలెంజ్ ఏంటంటే సింపుల్ పాయింట్స్ మీద బేస్ అయి ఉన్న సినిమాలకి ఒకటే సింపుల్గా ఉంది, అరే చాలా బాగుంది, చాలా లైట్గా చాలా బాగుంది అనే ఫీలింగ్ కలిగించవచ్చు. లేకపోతే ఒక పాయింట్లో ఏంట్రా ఈ సినిమా కదలట్లేదు ముందుకి, ఏంట్రా చెప్పిందే చెప్తున్నారు ఇక్కడే తిరుగుతుంది ఏంటి అనే ఫీలింగ్ కూడా కరెక్ట్, అది ప్రాబ్లం కలుగుతుంది దీంట్లో. దట్ ఐ 360 degrees లో ఆలోచించి ప్రేమ హాస్యం ఉత్కంఠ అంటున్నా కదా. సో అన్ని రకాల దట్ ఈస్ వై సందీప్ ఓకే సెడ్ ఓకే టు దిస్ ఫిల్మ్, బికాస్ ద కాంప్లెక్స్, ద ఎమోషన్స్, దిస్ థింగ్ నో ఐ మేడ్ ఇట్ ద స్టోరీ రన్స్ లైక్ ఎనీథింగ్. ఓకే, you never for one Sandeep always says one thing, never bore the audience. that's the biggest crime. Never ever even one frame. ఈ కాంప్లెక్స్ థింగ్స్ని ఈ కాంప్లెక్స్ థింగ్ని ఐ సెడ్ ఇట్ ఇన్ సింపుల్ వే, బట్ వైల్ యూ వాచ్ ద ఫిలిం, మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది దీనమ్మ ఇంత లోపల దీన్ని ఇలా చెప్పారా. న్యూ వే ఆఫ్ story telling what I'm thinking. Nice. People will they will understand this thing, I know. Okay. ఇంత కాంప్లెక్స్ విషయాన్ని ఇంత ఇలా చెప్పుకుంటూ అలా చెప్పుకుంటూ, అండ్ ఐ మేడ్ ఇట్ లైక్ డోంట్ ఏదో గుండెలు బిండేసి నరాలు చిట్లి చింపేసి, నో, ఫీల్ అవుతారు వాళ్ళు, ఎంత చెప్పాలో అంత చెప్తే కరెక్ట్గా ఫీల్ అవుతారు అన్నది ఫస్ట్ నుంచి నాది దిస్ థింగ్. సో అదే ఇంప్లిమెంట్ చేశాను ఇందులో. అదే నాకు టీజర్, నేను ఏఎంబీకి వెళ్తుంటా కదా, ఏఎంబీలో ఏసీ టీజర్ని నాకు అసలు అది లాస్ట్ 3-4 months అయి ఉంటుంది కదా, అది చూసి అది ఇంటర్వెల్లోనో సినిమాకు వేస్తారనమాట, అది వెళ్ళిపోయింది సిస్టంలోకి. బట్ ఇట్స్ వెరీ ప్లెజెంట్, కరెక్ట్, ఇట్స్ వెరీ ఫ్రెష్. లైక్ సుమంత్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన అనుకుంటా అనంతిక ఫోన్ చేస్తూ ఉంటుంది, ఆ షార్ట్స్ ఉన్నాయి కదా, అవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో బాగా అనిపిస్తుంది, బాగా మంచి ఒక ఫీల్ ఉంది అనే ఫీలింగ్ కలిగింది మనకు. ఆ లైవ్లీనెస్ ఉంటుంది, అదే లైవ్లీనెస్ విల్ కమ్ లైక్ మీరు అంటే సినిమా చూస్తున్నప్పుడు మనం అక్కడ ఉన్నామన్న ఒకటి ఉంటుంది చూసారా, దట్ ఈస్ మై ఓన్లీ ఐ టోల్డ్ పవన్ దట్ దిస్ ఈస్ ఐ వాంట్, దే ఆర్ టాకింగ్, యూ ఆర్ ద థర్డ్ పర్సన్ ఇన్ దెమ్, రైట్, we are there, yeah, that is going to happen, that is happened actually. Nice. సార్ నేను జెన్యున్గా చెప్తున్నా, ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ అఫెండెడ్ ఆర్ ఎనీథింగ్. వెన్ ఐ సా ద టీజర్ ఐ థాట్ ద ఫిల్మ్ మేకర్ వాజ్ వెరీ యంగ్, బికాస్ నో డిస్రెస్పెక్ట్ టు, చాలా ఫ్రెష్గా, చాలా యంగ్గా. ఐఎమ్ స్టక్ ఎట్ 22. Everyone says that. I'm 22 వచ్చినా అనిపిస్తుంది. మై థాట్ ప్రాసెస్, మై రైటింగ్, everyone says this, but I have this doubt, wouldn't this story work with mature leads? No. Okay, 100% no. Because a coming of age no, you are the journey. Okay.
కాంట్ ఇట్ బి లైక్ 35-year-old or a 45-year-old మ్యాన్ ఈ ఇన్సిడెంట్స్ వల్ల తన లోపల ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఏజ్ అనే I'm not interested in that age. I want to only explore this age, these dilemmas. ఓకే That is the most బట్ డైలమాస్ కెన్ ఎగ్జిస్ట్ ఎట్ ఎనీ ఏజ్ any age, but I feel bore in that age. They're looking at the actors. Young pair is young pair, no. అంటే No. I'm saying yeah, that yeah, yeah. conflict wise, I know, Hmm. but more conflict, more freshness, more youthful. This thing Okay. comes in college and this age. Even when you see, if you see Rang De Basanti in the college, అదే you want to ఒక సీన్ ఉంది మీకు అంటే మీరు అప్పుడు అడిగారు కదా మోస్ట్ బ్యూటిఫుల్ సీన్ నేను ఎక్స్ప్లోరేషన్ సీన్లలో అండ్ నాకు బలంగా నచ్చిన సీన్లలో అమీర్ ఖాన్ ఫ్రెండ్స్ అన్ని డ్రాప్ చేయడానికి వేరే ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వెళ్తారు అమీర్ ఖాన్ విత్ దిస్ కునాల్ కపూర్ వాళ్ళ ఇంటికి డ్రాప్ డ్రాప్ చేయడానికి వెళ్తారు ఇందులో జీప్లో షాట్ ఉంటుంది యా సోహాల్ కానీ పడుకొని ఉంటుంది దట్ ఇంగ్లాండ్ దట్ లండన్ దట్ తనతో చెప్తూ ఉంటాడు యు నో వన్ థింగ్ దట్ मुझे बहुत डर लगता है कॉलेज से बाहर जाने के लिए ఎందుకంటే బయటికి పోతే ఇన్ కాలేज दे से डीजे एक करेगा वो करेगा लेकिन जब बाहर जाने के बाद अच्छे डीजे का चित्रे उड़ गया అంటే ప్రపంచాన్ని ఫేస్ చేయాలి ఇంకా దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లైన్ అంటే మనం అంటే కాలేజ్ బయటకు పోవాలనుకోవట్లేదు వాడు ఎందుకంటే బయటకు తెలుసు వాడికి ఆ భయంలో ఉంటుంది అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ డిఫరెంట్ లెవెల్ బట్ ఐఎమ్ సేయింగ్ దట్ థింగ్ నో వాడి భయం ఉంది కదా ఇప్పుడు ఆ భయం మీద కథ రాయొచ్చు అనిపిస్తుంది నాకు అబ్సల్యూట్లీ ఆ ఏజ్ లో జరిగే డైలాగ్ ఐ గెట్ ఇట్ నౌ ఐఎమ్ ట్యాపింగ్ దట్ జోన్ లిటరల్లీ ఐఎమ్ ట్యాపింగ్ దట్ జోన్ దట్ డైలామాస్ చాలా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది నీ లైఫ్లో అమ్మాయి వస్తుంది నువ్వు డెసిషన్ తీసుకోవాలి అంత సింపుల్గా ఉండదు అది కాంప్లెక్స్ ఐ ఫీల్ లైక్ దట్ ఏజ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ చాయిసెస్ మీరు అన్నట్టు అక్కడ చాలా డెసిషన్స్ తీసుకోవాల్సిన ఒక టైం అది కరెక్ట్ ఎందుకంటే దట్ మేక్స్ యూ దేర్ పాత్ నో వన్ ఇంకా సీన్స్ ఓకే ఇది మరి ఇట్స్ అబౌట్ క్రియేటివ్ ఫ్రీడమ్ అందరు అనుకునేది సందీప్ ఇంటర్ఫియర్ అవుతాడా రైట్ ఈ నో ఎందుకంటే 22 మంది ప్రొడ్యూసర్లతోటి రిజెక్ట్ చేసుకున్న తర్వాత నో దట్ పెయిన్ మీరు అన్నారు కదా సారీ టు ఇంటరప్ట్ బట్ ఆయనది ఒక ఇంటర్వ్యూలో అనుపమ చోప్రా గారి ఇంటర్వ్యూలో ఒక క్లిప్ చాలా వైరల్ అయింది కదా అప్పట్లో పెంట అయింది కదా అప్పుడు 2019లో దానిపైన ఒక వీడియో ఎస్సే కూడా ఉంటుంది ఫిల్మ్ కంపానియన్ సౌత్లో వేర్ అభినవ్ సుందర్ నాయక్ ఉన్నారు కదా హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ ముకుందన్ ఉండి అసోసియేట్స్ అండ్ మాలీవుడ్ టైమ్స్ బట్ ద డైరెక్టర్ 2019లో ఆ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత కబీర్ సింగ్ వచ్చిన తర్వాత he did a video essay on it called Perspective where he explains what Sandeep Reddy was trying to say అదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా గ్లిమ్స్ ఎండింగ్లో కొడతాడు కదా ఐ హేట్ యూ అని చెప్పి తిరిగి ఆమె కొడుతుంది కదా ఇది వేరే సినిమాలో ఉంటే మేబీ నోబడీ వుడ్ హ్యావ్ కనెక్టెడ్ ఎనీథింగ్ బట్ బికాస్ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సందీప్ రెడ్డి వంగ ఇట్ ఫీల్స్ లైక్ మేబీ దిస్ ఇస్ అ మెసేజ్ దట్స్ కమింగ్ ఫ్రమ్ హిమ్ అన్నట్టు తీసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు స్టోరీలో ఫస్ట్ నేను పూర్తి ఎలాబరేట్ చేసి రాసింది ఫస్ట్ అదే వైల్ డూయింగ్ ద స్క్రిప్ట్. ఓకే, అంటే అక్కడికి టెన్షన్స్ ఎట్లా పెరిగిపోతాయంటే ఉత్కంఠ మీకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏదో డెలిబరేట్గా పెట్టి ఏదో చెప్పాలి ఏదన్నా టెన్షన్స్ బట్ అది గ్లిమ్స్ లో పెట్టడానికి కారణం మరి లేదు ఫస్ట్ నుంచి నాకు థాట్ ఉంది దట్ అమరం మధురం ఫ్రమ్ ద ఫస్ట్ లైన్ ఐ నో వైల్ మేకింగ్ ఆల్సో వాట్ టు పుట్. ఐ ఓన్లీ ఎడ్ మై సెల్ఫ్, అనదర్ మై ఫ్రెండ్ ఈస్ దేర్ సాయి తరుణ్ ఈజ్ అసోసియేట్ ఎడిటర్, నాది నేనే చేసుకుంటా ఎడిటింగ్. అదే ఐ యామ్ నాట్ కంప్లైనింగ్ బట్ ఐ యామ్ సేయింగ్ అండర్స్టూడ్ ఇట్ కెన్ బి పర్సీవ్డ్ దట్ వే. కరెక్ట్, ఖచ్చితంగా ఉంటుంది. బట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది సందీప్ రెడ్డి అంటున్నారు కదా, అతని రైటింగ్ అతని క్రియేటివ్ ప్రాసెస్ సౌత్ పోల్ అయితే అది నార్త్ పోల్. ఓకే, దట్ ఐఎమ్ థింకింగ్ దట్ విల్ సర్ప్రైజ్ ఎవ్రీ వన్. సో ద హ్యూమర్ సైడ్ ఆఫ్ సందీప్ అరే ఎలా సబ్జెక్ట్ గేజ్ చేశాడు, దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. పర్సన్ ఒక టైప్ ఆఫ్ క్రియేటివ్ ప్రాసెస్లో ఒక క్రియేటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు అదర్స్ పర్సన్స్ ద కోర్ పట్టడం అన్నది
ఇన్ ఏ డిఫరెంట్ జానర్ Right. ఈ ఆల్వేస్ ఎస్ నాకు కామెడీ రాయడం రాదు నాకు రాదు అర్జున్ రెడ్డి ఇస్ ఫన్నీ యాజ్ ఫక్ అసలు అసలు పీపుల్ That డోంట్ is- గెట్ ఇట్స్ అర్జున్ రెడ్డి ఇస్ వెరీ ఫన్నీ. రాహుల్ రామకృష్ణ వెన్ ఈ సేస్ దట్ పూలతోటి ఎత్తి ఈ సేస్ నేను అంటే అదే అంట యువర్ హ్యూమర్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ దిస్ ఇట్స్ వెరీ న్యాచురల్. వెరీ కామెడీ రా ఇది అన్నట్టు ఉండదు. జరుగుతూ ఉంటుంది అదే యూ విల్ గెట్ ద తెలియలేదా కరీంనగర్ అంటాడు కదా, అరే ఇప్పుడు కరీంనగర్ ఎందుకు అన్నా ఇట్స్ వెరీ రియలిస్టిక్, ఇట్స్ వెరీ న్యాచురల్. కరెక్ట్ అది మనకు నవ్వుతుంది బట్ సీరియస్ డిస్కషన్ అది మధ్యలో మా ఊరేం తీసుకొచ్చిన ఎగ్జాక్ట్లీ. దట్ మ్యూజిక్ ఈజ్ సందీప్ ఓన్లీ ఐ విల్ షో యూ ఆఫ్టర్ దట్ 30 seconds నేను ఒక మ్యూజిక్ కట్ చేశాను. సో విత్ దిస్ ఐ థాట్ ఎలా చెప్తాం మనకు మ్యూజిక్ రాదు ఏం రాదు, టేస్ట్ ఉంటుంది మనకి ప్రతి టేస్ట్ ఉంది, ఇది బాగుంటుంది అది బాగుంటుంది అనిపిస్తుంది. హౌ టు కమ్యూనికేట్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ వీడియో కట్ చేసి నేను ఒకసారి సందీప్ అవర్ కాఫీ షాప్ టైమింగ్స్ వాస్ ఫక్ మ్యాన్ యూ సెట్ ఇన్ 30 seconds ఈ సెట్ 30 secondsలో ఏం కావాలో చెప్తున్నావు నువ్వు ఈవెన్. సో హీ రికమెండెడ్ మిస్టర్ వాసుకి వైభవ్ ఈజ్ ఫ్రమ్ కన్నడ, హిందుస్థానీ కన్నడ. హీ హ్యాడ్ గివెన్ సింప్లీ సూపర్ ప్రతి నోట్ ఇన్ ద బీజిఎం మ్యూజిక్, ఎందుకంటే ఇట్స్ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ. ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్. You'll know on September 3rd. Sir, I'm genuinely, this is one film that I'm looking forward. ఎందుకంటే చెప్తాను కదా, గ్లిమ్స్ చూసినప్పటి నుంచి ఆ ఫ్రెష్నెస్ కనిపించింది. ప్రేమ హాస్యం ఉత్కంఠ సో సమపాలల్లో వెయిటింగ్. September 2nd ప్రీమియర్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ప్రీమియర్స్ చూస్తాం కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ టైం ఇచ్చినందుకు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మస్తు అనిపిస్తుంది మీరు మాట్లాడుతున్న చాలా మాట్లాడుకున్నాం కదా సినిమాల గురించి. నాకు ఇట్లా నువ్వు మాట్లాడితే 10 గంటలైనా మాట్లాడుతాను సినిమాల గురించి. మాట్లాడదాం రిలీజ్ అయ్యాక మాట్లాడదాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కట్ చేయి ఫోటోది.